వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక ఇయ్యాల మన స్టూడియోలో సింగర్ సత్యభామ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం స్వాతి గారితో. అండ్ రీసెంట్గా ప్రవస్తి ఇష్యూ గురించి కావచ్చు, అండ్ తను పాస్ట్ పాడతా తీయగలో కూడా పాడారనమాట ఆ స్టేజ్. సో అక్కడ సిచ్యువేషన్స్ గురించి కావచ్చు, ఇట్లాంటి ఎన్నో విషయాలు మాట్లాడదాం. హాయ్ అండి స్వాతి గారు. హాయ్ కావ్య. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. సో ఎక్కడ అసలు మీ కెరియర్ స్టార్ట్ అయింది? నా కెరియర్ ఇన్ సింగింగ్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ భక్తి టీవీ కీర్తన సంకీర్తన అనే కాంపిటీషన్ జరిగింది. చాలా ఏళ్ళైంది. సో దట్ వాజ్ మై ఫస్ట్ కాంపిటీషన్. నేను ఫస్ట్ పాడింది అక్కడ హనుమాచార్య కీర్తనలో కాంపిటీషన్. అది ఏజ్ అండి అప్పుడు? ఏజ్ వాజ్ అరౌండ్ 15-16 years. అప్పుడు స్టార్ట్ చేశారు. ఎట్లా అసలు సింగింగ్ అంటే? చిన్నప్పటి నుంచి పాడడం అలవాటు. సెకండ్ క్లాస్ నుంచి ఎవరన్నా పాడు అన్నం పాపం పాడేస్తుండే. అయితే ఇప్పుడు మీరు మాకు మాటలు చెప్పొద్దు, పాడండి అయితే. అయితే ఫస్ట్ పాడేయాలంటే అంతే. అయ్యో, ఓకే. నాకు ఈ పాటలో లిరిక్స్ చాలా ఇష్టం. నన్ను చాలా ఇన్స్పైర్ చేసి, అంటే నేను ఊహించుకొని ఆ లెవెల్లో ఉన్న పాట ఇది. సో ఈ పాట ఎప్పుడన్నా పాడాలి అనిపించింది, ఇక్కడ పాడేస్తాను. ఓ సూపర్. బ్రతుకే పాటగా మారి బాటని మార్చగా, వెతికి వెలుగులో కాలే ఎదురుగా చేరగా, అణువణువు ఎటు వింటున్నా నా స్వరమే పలికే, అడుగడుగున స్వరములలో సిరులెన్నో చిలికే, ఆలకించనే కాలం నాలాపననే, పాటల జగతిని ఏలే రాణిగా వెలిగే శుభవేళ, పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం, సరికొత్తగా సాగు ఈ పాట, విరిగాలులు ఆడే సయ్యాట, ఒక చల్లని తోడు చేయూత, నా పాటల తీగ తొలిపోత, నాలుగు దిక్కుల నా చిరు పాటలు అల్లుకునే సమయం, ఇప్పటికిప్పుడు చుక్కల సీమకు సాగెను నా పయనం. ఇది మీ ఫేవరెట్? అంటే ఇది నా డ్రీమ్. అంటే బ్రతుకే పాటగా మారి బాటనే మార్చగా, వెతికే వెలుగులోకాలే ఎదురుగా చేరగా, అంటే మై లైఫ్ ఇస్ అ సాంగ్. అందులో నేను నడుస్తున్నాను, ఎక్కడ చూసినా నా పాట వినిపించాలి అని కోరుకుంటున్నాను. సో ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ లైక్ దట్ అని డ్రీమ్ చేస్తూ ఈ జర్నీ స్టార్ట్ చేసిన సాంగ్ అది. ఇట్ ఆల్వేస్ రింగ్స్ ఇన్ మై మైండ్ నాస్టాల్జిక్ గా. అందుకని అంటే ఏదన్నా ఒక సాంగ్ మనకు కొంత కనెక్టివిటీగా అనిపిస్తుంది. సో ఇది మీకు బాగా కనెక్ట్ అయ్యి ఉంటుంది. చాలా చాలా లిరిక్స్ కి ఎక్కువ కనెక్ట్ అవుతాను నేను సాంగ్ కన్నా. అవునా? సో పాడతా తీయగలో కూడా మీరు పార్టిసిపెంట్ కదా? ఎస్, అవును. సో ఎన్ని రౌండ్స్ వరకు వచ్చారు అప్పుడు? నేను టాప్ 5 వరకు వచ్చానండి. టాప్ 5. సో ఏ ఇయర్ అండి అది? 2012. తర్వాత 2012 తర్వాత నేను ఒక 5 years కెరియర్ గ్యాప్ లోనే ఉన్నాను. నేను సింగింగ్ ని పర్స్యూ చేయలేదు అప్పుడు. నేను విప్రోలో ఫైనాన్షియల్ అనలిస్ట్ గా జాబ్ చేస్తూ పెళ్లి పాప ఇవన్నీ అయిన తర్వాత నేను ఏదో మిస్ అవుతున్నాను లైఫ్ లో అని బాగా పాడేదాన్ని, కానీ ఇంత రెగ్యులర్ గా ప్రొఫెషనల్ గా నేను పాడలేదు. ఒక 5 years గట్టిగా గ్యాప్ వచ్చేసింది. ఏం చేశారు అప్పుడు? జాబ్ చేశాను నేను విప్రోలో యాజ్ అ ఫైనాన్షియల్ అనలిస్ట్ జాబ్ చేశాను. నాకు పాడతా తీగ అండ్ జాబ్ ఒకేసారి వచ్చాయి. సో ఆ రెండు సైమల్టేనియస్ గా మేనేజ్ చేసుకుంటూ నేను పాడతా తీగ ఫినిష్ చేశాను. సో దాని తర్వాత నుంచి జాబ్ సూపర్ సింగర్ నా 2019. ఇది నేను మళ్ళీ కమ్బ్యాక్ అయిన తర్వాత నేను సూపర్ సింగర్ లోకి వచ్చాను. 5 years తర్వాత అగైన్ స్టార్టెడ్ మై సింగింగ్ కెరియర్ అనమాట. సో స్టేజ్ షోస్ ఇస్తూ అలా మెల్లిమెల్లిగా మొత్తం ట్రావెల్ చేస్తూ కంప్లీట్లీ ఇంటూ సింగింగ్ మొత్తం. జాబ్ బాగుందా, సింగింగ్ బాగుందా? సింగింగే బాగుంది. సింగింగ్ ఇది రాంగ్ క్వశ్చన్ కదా? రాంగ్ క్వశ్చన్, రైట్ క్వశ్చన్ కాదు. జాబ్ అంటే మీకు ఒక ప్యాషన్, ఒక ఫైర్, నేను ఇది చేస్తే అంటే స్టేజ్ ఎక్కిన నెక్స్ట్ మినిట్ నేను ప్రపంచం మొత్తం మర్చిపోతా. అదొక పూనకాలు లోడింగ్ టైప్ లో ఉంటుంది అనమాట నాకు. స్టేజ్, జనాలు. మీరు మాటల్లో చెప్పొద్దు, కండిషన్ అప్లై ఇక్కడ. ఏంటి ఫీలింగ్స్ ఏదైనా పాటల్లో చెప్పాలి. ఏదైనా పాటలోనే చెప్పాలా? అంతే. ఓకే, ఇప్పుడు చెప్పారు కదా స్టేజ్ పైన ఉంటే నన్ను నేను మర్చిపోతా పూనకాలు లోడింగ్ అని. సో మరి ఆ ఫీలింగ్ ఎట్లుంటది అనేది ఏ పాట చెప్తారో చెప్పండి.
టిపికల్ క్వశ్చన్. ఒక సింగర్ ని ఏ పాట అని అడిగితే మీ ఇప్పుడు ఉండే ప్రజెంట్ మీరు ఒక మాట స్టేజ్ ఎక్కితే నన్ను నేను మర్చిపోతానండి, ఆ మర్చిపోయినప్పుడు మీ ఫీలింగ్ పాట రూపంలో చెప్పండి అని. నేనేం చేస్తానంటే నాకు స్టేజ్ ఎక్కినప్పుడు మాటలు, పాటలు, డాన్స్ ఈ 3 కలిపి ఉంటాయి నాది. పర్ఫార్మర్, కంప్లీట్ పర్ఫార్మర్. సో ఒక పాటని నేనేం చేస్తానంటే దాన్ని ఆ సిచ్యువేషన్ ని బట్టి నేను మాటలు మార్చేస్తూ ఉంటాను. నన్ను క్షమించాలి లిరిసిస్టులు దయచేసి, ఇది నాకు ఒక అలవాటు అనమాట. మళ్ళా మీరు మాట్లాడుతున్నారు. చెప్తాను. చెప్పొద్దు, పాడాలి. అదే కొత్త పాట పాడుతుంటే డాన్స్ కూడా ఆడుతుంటే, కొత్త పాట పాడుతుంటే డాన్స్ కూడా ఆడుతుంటే అంత సైలెంట్ గా ఉంటారేంటి స్వామి అందరూ, చప్పట్లు కొట్టండి అని. నీ అరుపులు కేకలు వినపడకపోతే మీ అరుపులు కేకలు వినపడకపోతే ఊపెక్కడొస్తుంది సామే, ఈ టైప్ లో సామే నా సామే బంగారు సామి మీసాల సామి రోషాల సామే ఇలా ఉంటుంది అనమాట. సో మొత్తం అట్లా ఎంటర్టైన్ చేసేస్తారు మీరు అంతే. స్టేజ్ నాది, దాన్ని ఎవరు లాక్కోలేరు నన్ను ఆ 3 గంటలు. ఇంపాసిబుల్. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. స్వాతి సత్యభామ వచ్చిన. అవును, స్వాతి అని తెలుసు మాకు, సత్యభామ ఏంటండి? సత్యభామ అనేది కూడా నా పేరే, కానీ సర్టిఫికెట్స్ లో ఎక్కడా లేదు. కానీ నాకు ఆ పేరు చాలా నచ్చింది. అట్ ద సేమ్ టైం స్వాతి అనేది చాలా కామన్ నేమ్ కాబట్టి, సో స్క్రీన్ నేమ్ గా నేను ఇది పెట్టుకోవాలి అని నేను డిసైడ్ అయ్యి, నాకు అప్పుడు పెట్టిన పేరు నేను మళ్ళీ పెట్టుకున్నాను. స్వాతి సత్యభామ. మళ్ళీ అది స్టార్ట్స్ విత్ ఎస్ ఓన్లీ. స్వాతి సత్యభామ. అంటే అట్లా ఎస్ తో ఏమైనా రావాలని అనుకున్నారా పెట్టుకున్నప్పుడు? అలా ఏం లేదు, బట్ అలా పెట్టారు. మా అక్క నాకు స్వాతి అన్న, మై స్టార్ ఎస్ స్వాతి. అలా మా అక్క మా నాన్నతో చెప్పారట స్వాతి అని పెట్టున్నాను అని. సో మా నాన్న స్వాతి అని పెట్టారు. యాక్చువల్లీ నక్షత్ర నామం అనేదో ఉంటుంది కదా, దాన్ని బట్టి సత్యభామ అని వస్తే బాగుంటుందని అది కూడా పెట్టారు అప్పుడు. అంటే పెద్ద పేర్లు పెడతారు కదా ముందు మొక్కలు, ఆ టైప్ లో సత్యభామ పెట్టారు నాకు. అలా పెట్టారు కాబట్టి నేను ఆ పేరు వాడేసుకున్నారు, ట్రెండింగ్ వాడేసుకున్నాను. బాగుంది కదా, చాలా బాగుంది. అందుకని డౌట్ వచ్చింది, అంటే ఇవన్నీ చాలా రేర్ నేమ్స్ కదా, అందుకనే నాకు డౌట్ వచ్చింది. స్వాతి ఇస్ అ వెరీ క్వైట్ కామన్, కానీ సత్యభామ ఎక్కడి నుంచి వచ్చారు అనేది డౌట్ఫుల్ గా ఉంది. వచ్చారు, అది క్యారెక్టర్ లోంచి వచ్చారు. చలో, సో స్టేజ్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా వాడేస్తా అన్నారు కదా, పాడుతా తీయగా. సో అప్పుడు ఎట్లా ఉండే అసలు సిచ్యువేషన్స్? నాకు అసలు మైక్ పట్టుకోవడం రాదు పాడతా తీగ టైంకి. ఇంట్లో సంగీతం నేర్చుకున్నాను, శృతి పెట్టుకుని గట్టిగా పాడేయడం, వాయిస్ మాడ్యులేషన్స్, ఒక సాంగ్ ఎలా పాడాలి, ఒక సాంగ్ ని ఎలా ప్రెజెంట్ చేయాలి, ఇవేవి తెలియని ఒక రా స్టేట్ అనమాట అది. సో పాడతా తీగకి వెళ్ళిన తర్వాత we had excellent musicians అక్కడ, చాలా సీనియర్ మ్యూజిషియన్స్. బాలు గారితోటి కొన్ని ఏళ్లుగా ఎవ్రీ కాన్సర్ట్ లో ప్లే చేస్తున్న చాలా సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్స్ అక్కడ పాడతా తీగలో మాకు ప్లే చేసేవారు. కృష్ణ అంకుల్, చిన్న అంకుల్, సో ప్రవీణ్ అన్న, వీళ్ళందరూ దే ఆర్ వెరీ వెరీ, అంటే ఎలా చెప్పాలంటే మాకు చాలా అదృష్టం అలాంటి వాళ్ళతో కలిసి పనిచేసి నేర్చుకోవడం. సో ఫస్ట్ లో నాకు అసలు మైక్ ఇలా పట్టుకోవాలి, ఇంత దగ్గరగా పట్టుకోవాలి, ఇంత దూరంగా పట్టుకోవాలి, ఇది ఇలా చేయాలి, అది అలా ఏమి తెలియదు. జస్ట్ గో స్టాండ్ సింగ్ అంతే. సో సెలెక్ట్ అయ్యాను, ఆ రౌండ్ వరకు వెళ్ళాను, పాడాను, బాలు గారి రౌండ్ లో కూడా సెలెక్ట్ అయ్యాను. ఇంక ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాయి, నాకు ఏం చేయాలో తెలీదు. సో అందరూ, ఈవెన్ ద కో కంటెస్టెంట్స్ వేర్ సో, అంటే ఎంత బాగా హెల్ప్ చేసేవారంటే, అలా నేను చాలా నేర్చుకున్నా పాడతా తీగలో. పాడతా తీగ ఫస్ట్ టాలెంట్ షోగా ఉండేది, అంతేనా? టాలెంట్ షోనే, అంటే మోర్ ఓవర్ ఇప్పుడు ఉండే పరిస్థితులు మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. బాలు గారితో మీ సాంగ్ ఏదో బాగా ఇష్టపడ్డారు, బాలు గారు మీరుతో పాడించుకున్నారని విన్నాము. అవును, అహనా పెళ్ళంట పాట పాడినప్పుడు ఆయన చాలా చాలా ఎంజాయ్ చేశారు ఆ సాంగ్ ని. పాట అంతా ఆయన నవ్వుతూనే ఉన్నారు. ఆ పాట అందులో అదేంటి, తాళి గట్టవచ్చునంట తగిని సిగ్గు నాకంట, తాళి గట్టవచ్చునంట, తోం 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 తీం ధీం ధీం తోం ధీం అడతాం ఇడతాం తంతాం తంతాం తాం సాని దాప మగరీస, తాళి గట్టవచ్చునంట, ఏ తాళి గట్ట
తాలి కట్టవచ్చునంట తగని సిగ్గు నాకంట మేని ముసుకో చాటు తీసి దాగుడు ముతలాడునంట సో దీన్ని స్టకోటా అంటారు లాస్ట్ లో. ఆయన మగవాళ్ళు ఆడగొంతులో పాడడం చాలా తేలిక తల్లి, కానీ ఆడవాళ్ళు మగ గొంతుతో పాడడం చాలా కష్టం. చాలా బాగా ప్రయత్నించావమ్మా, చాలా బాగుంది. అండ్ లాస్ట్ లో స్టకోటా అన్నావు కదా, అది కూడా చాలా బాగుంది అని. ఇట్ వాజ్ లైక్ నేను క్లౌడ్ 9 లో ఉన్నాను అనమాట ఆ రోజు మొత్తం. ఆయన అలాగా మాట్లాడుతుంటే ఆయన చూసి నేను పాడేసి ఇలా బిగ్సుపోయి నించునేదాన్ని. ఐ డోంట్ నో, ఆయన చూస్తూ ఉండేదాన్ని అనమాట. నేను ఏం మాట్లాడతా, ఎంత బాగా చెప్పేవారంటే కమెంట్స్ కూడా. ఐ యూస్ టు రియలీ, అంటే ఎలా అంటే చిన్న చిన్నవి బుజ్జి బుజ్జివి తప్పులు అని చాలా బాగా చెప్పేవారు. అంటే ఆ రకంగా కూడా కమెంట్స్ వినడం వల్ల కూడా కొంత ఎంకరేజింగ్. చాలా ఎంకరేజింగే, బట్ అట్ ద సేమ్ టైం మీరు నేర్చుకుంటారు. ఆయన ముందు మీరు వెళ్ళి పాడతారు. నా ఉద్దేశంలో మైక్ అండ్ స్టేజ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది అంటే ఏదైనా సరే అక్కడికి వెళ్ళి మీరు నించున్నప్పుడు మిమ్మల్ని మీరు చాలా 100% తయారు చేసుకుని వెళ్ళాలి. ఇంకా మీ వాయిస్ రెస్ట్రిక్షన్స్, మీ టాలెంట్ ఎంతవరకు ఉంది, దేవుడు మీకు ఎంత మంచి వాయిస్ ఇచ్చాడు, ఇవన్నీ ఇంకా వీటి నుంచి మీరు ఎలా ఓవర్కమ్ అయ్యి మీకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అక్కడి నుంచి మీరు ఏం చేస్తున్నారు అనేది మాత్రమే నేను ఇప్పటిదాకా చూసింది స్టేజ్ మీద. ఇప్పుడు నన్ను నమ్మి ఒక ఆర్గనైజర్ పిలిచి ఒక షో ఇచ్చాడే అనుకోండి, సపోజ్, ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ నాకు అది. నేను అక్కడికి వెళ్ళి స్టేజ్ మీద నేను ఇలా చేయలేదు, నేను అలా చేయలేదు, నాకేదో నేను ట్రావెల్లో అలసిపోయాను, లేకపోతే నాకు జ్వరంగా ఉంది, నాకు తుమ్మొచ్చింది, ఐ కెనాట్ డూ ఆల్ దట్ ఆన్ స్టేజ్. స్టేజ్ ఎక్కానా నేను పాడాలి. నేను ఎలా పాడాలి, జనాల చప్పట్లు వాళ్ళు ఆపుకోలేనట్టు కొట్టేలా పాడాలి. దట్ ఈస్ నా రెస్పాన్సిబిలిటీ. అదే కదా, నేను ఇది చూశాను బాలు గారి దగ్గర. ఆయన ఎంత సిక్ గా ఉన్నా నేను బాలు గారి దగ్గర చూసాను. ఐ సీన్ ఫ్రమ్ వెరీ బిగ్ సింగర్స్. నేను వాళ్ళందరితో చాలా క్లోజ్ గా మూవ్ అయి చూశాను. వాళ్ళకి ఫస్ట్ పని అనగానే ఇదేదో స్విచ్ చేసినట్టు 5 నిమిషాల ముందు లేవలేని మనిషి కూడా స్విచ్ చేసినట్టు నెక్స్ట్ మినిట్ పాట అనగానే నించొని పాడతారు వాళ్ళు. ఆ డెడికేషన్ వాళ్ళలో చూశాను. అది లేకపోతే అక్కడికి వరకు వెళ్ళరు కదా, వాళ్ళు అక్కడి వరకు వెళ్ళరు ఆబ్వియస్లీ. సో అది నేను చూశాను. అది చూసి ఐ హ్యావ్ డిసైడెడ్, కమ్ వాట్ మే, స్టేజ్ ఎక్కితే స్టేజ్ నాది, నేను దీన్ని ఇలా చెయ్యాలి, వాట్ ఎవర్ ఐ కెన్ డూ. బాలుగారిలో ఇది కూడా, ఆయన స్టేజ్ ఎక్కినప్పుడు చాలా చిన్నపిల్లాళ్ళలో బిహేవ్ చేస్తారు, ఒక్కొక్కసారి ఎంటర్టైనింగ్ గా మాట్లాడతారు, మా అందరితో చాలా బాగుంటారు వచ్చి మాట్లాడినప్పుడు, కానీ ఈజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. అలా ఎందుకుంటున్నారు, అక్కడ ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తారనమాట. అందరూ కంఫర్టబుల్ గా ఉంటారు, ప్రోగ్రామ్ బాగుండాలి. ఆయనకు అవసరం లేదు మా దగ్గరకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయన ఎవరో అడగరు కూడా. అయినా కూడా ఆయన వచ్చి మాట్లాడేవారు. ఆయన మాట్లాడేవారు. ఒక షోలో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఎలా ఇవ్వాలి. వన్స్ యూఆర్ ఆన్ స్టేజ్ ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. ఆడియన్స్ కి పాట మనసుకి తగిలేలా పాడాలి, ఎట్ ద సేమ్ టైం మాట్లాడాలి, ఎంటర్టైన్ చేయాలి. స్టేజ్ ఇస్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఏదైనా సరే. సో మీ టైంలో ఎవరెవరు ఉండేది జడ్జెస్ అక్కడ? ఓన్లీ బాలు గారు అండ్ ఒక గెస్ట్ ఎవరన్నా వచ్చేవారు, బట్ మార్క్స్ వేసేది కానీ డిసైడ్ చేసేది కానీ బాలు గారే. సో ఇప్పుడు పాడతా తీయక పరిస్థితి ఏంటి? ప్రవస్తి బయటికి రావడం కావచ్చు, బాడీ షేమింగ్ గురించి కావచ్చు, సో ఏమనిపించింది అసలు? ప్రవస్తి చేసిన తన బాధే అనుకోవచ్చు, కమెంట్సే అనుకోవచ్చు, లేదంటే ఆరోపణలే అనుకోవచ్చు, ఇక మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు దానికి. కానీ అమ్మాయి వచ్చి బయట మాట్లాడడం ఏమనిపించింది వింటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి నాకు బాగా తెలుసు, ఇన్ పర్సన్ కూడా మేము చాలా షోస్ కలిసి చేసాం. ఈవెన్ వాళ్ళ అమ్మగారు వినోదం, ఇట్స్ అ వెరీ స్వీట్ గర్ల్, చాలా బాగా పాడుతుంది, వెరీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అమ్మాయి. సో ఎస్, మనకేమవుతుంది అంటే అదే ఇప్పుడు ఫీడ్బ్యాక్స్ నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు ఇక్కడ. నేనేం చెప్తున్నానంటే, మనం ఒక జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ప్రతిసారి మనం పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు అక్కడి నించున్న వాళ్ళు కూడా పోనీ నేను అక్కడ లేను, నిజంగా ఏం జరిగిందో నాకు తెలీదు, నేను ఒక విషయం చెప్తాను. ఒక కమెంట్ వచ్చింది, నాకు కూడా చాలా వచ్చాయి, చాలా, అసలు ఇదేంటి ఇలా పాడి, అస్సలు బాగాలేదు నువ్వు పాడింది అనే కమెంట్స్ కూడా నేను
స్టేజ్ మీద Accept చేసిర్రు. తీసుకున్నాను. కానీ నేను ప్రతిదీ ఎలా తీసుకుంటాను, ఇప్పుడు నేను అదేంటి నన్ను అలా ఎలా అంటారు అని నేను అనుకున్న నెక్స్ట్ మినిట్ నా కెరియర్ ఆగిపోతుంది. వాళ్ళందరూ ఆల్రెడీ కెరియర్లో ఒక పొజిషన్లో ఉన్నారు, నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను అంటారు. నువ్వు ప్రూవ్ చేసుకునే వరకు అంటారు, నువ్వు ఒక పొజిషన్కి వచ్చే వరకు అంటారు. అంటారు అంటే వాళ్ళు బ్యాడ్గా అంటారు అన్న ఉద్దేశం కాదు. నేను ఏమంటున్నానంటే వాళ్ళకి ఆ మూమెంట్లో నీ పాట మనసుకి తగిలిందా తగలలేదా అనేదే మెయిన్. నువ్వు అంతకు ముందు ఎంత అద్భుతమైన సింగర్వి, అంత తర్వాత ఎంత అద్భుతంగా పాట పాడావు అనేది అసలు మ్యాటరే కాదు. అన్ని రోజులు మనవి కాదు ఎప్పుడు. దెర్ విల్ బి ఏ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నావు అన్నదే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సింగింగ్ అండి, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రతి మనిషి ప్రతి కెరియర్లో వాళ్ళకు ఒక సిచ్యువేషన్ వస్తుంది. ప్రతిరోజు సూపర్ స్టార్ లాగా ఎవరు ఉండలేరు. సో ఆ కండిషన్ని నీ ఎక్స్పీరియన్స్ తోటి నువ్వు ఎలా తీసుకుంటున్నావు అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బాడీ షేమింగ్ జరిగింది అని అమ్మాయి బాధపడుతోంది, 100% చాలా అన్ఫార్చునేట్ విషయం అది. అంటే ఇదంతా కూడా ఒక యంగ్ జనరేషన్ ఇట్లాంటి హడల్స్ తో లేదంటే ఇట్లాంటి ఫేసింగ్ తో కొన్నిసార్లు వాళ్ళు చాలా లో అయిపోతున్నారు, ఇంకా సింగింగే వద్దు అనే వరకు కూడా అది తప్పు అండి. నేను ఓపెన్ గా చెప్తాను, తప్పది. బాడీ షేమింగ్ అనే మాట ఇప్పుడు ఒక అమ్మాయికి నిజం చెప్పాలంటే, నువ్వు నీ ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు యు ఆర్ నెవర్ జడ్జ్డ్. నిన్నెవరే మాట్లాడరు, నువ్వు ఎలా ఉన్నా నిన్నెవరు మాట్లాడరు. నువ్వు వచ్చి ఒక స్టేజ్ మీద ఒక కెమెరా ముందు నించున్నావు అంటే మీకు కింద కమెంట్స్ లోనే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు, ముక్కు మొహం తెలియని వాళ్ళు. అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఒక స్టేజ్ ప్రోగ్రామ్ లో. మాకు కూడా సూపర్ సింగర్ లో పాటకి తగ్గ డ్రెస్ అనే చెప్పేవారు. మీ అప్పుడు కూడా ఉంది? ఎగ్జాక్ట్లీ. పాడతా తీగ అప్పుడు లేదు, పాడతా తీగ అప్పుడు లేదు. కాస్ట్యూమ్ సూపర్ సింగర్ కాస్ట్యూమ్స్ మావి కాదు, పాడతా తీగ కాస్ట్యూమ్ మాత్రం మాదే. వీఆర్ అలౌడ్, కానీ ట్రెడిషనల్ వేరే వేసుకోవాలి, ఏ వెస్టర్నైజ్డ్ డ్రెస్సెస్ వేసుకోకూడదు అన్నది మేము ఉన్నప్పుడు పాడతా తీగ రూల్, రెస్ట్రిక్షన్. అండ్ ఇప్పుడు కాలక్రమేణా పరిస్థితులన్నీ మారుతూ ఉంటాయి. అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేం కదండి, సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. టీఆర్పీ అని ఒకటి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు పబ్లిసిటీ, జనాలు చూసే వాళ్ళు మారిపోయారు. ఇప్పుడు చెప్తున్నాను నేను, ఈరోజు చెప్తున్నాను, స్టేజ్ ఎక్కి అడిగిన పాటల్లా పాడేవాళ్ళు ఈ జనరేషన్ లో, ఆ పాట తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇళయరాజా గారి పాటలు చాలా ఉన్నాయి. అంతెందుకు, మా అమ్మాయికి తెలీదు చాలా ఇళయరాజా గారి పాటలు. ఇప్పుడు స్టేజ్ ఎక్కి మీరు అలాంటి పాట ఏదైనా పాడితే అమ్మాయి ఎంజాయ్ చేస్తుందా? అండ్ షీ డజంట్ నో, షీ విల్ నాట్ ఎంజాయ్. సో ఈ జనరేషన్ పాటలు పాడాలి వాళ్ళకి, అర్థమవుతుందా? ఇవి వినేవాళ్ళు మారిపోతున్నప్పుడు చేసే ప్రోగ్రామ్స్ మారుతాయి, డెఫినెట్ గా మారుతాయి. అది మారుతున్నప్పుడు సూపర్ సింగర్ లో అదే మాకు పాటకి తగ్గ డ్రెస్ అని డిసైడ్ చేసేవారు. నేను డిఫరెంట్ వేషాలు వేసాను సూపర్ సింగర్ లో. సైడ్ పిల్లకి వేసుకొని, ఓ చీర కట్టుకొని, ఓ డ్రెస్ వేసుకొని, దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద షో. కానీ కొన్ని డ్రెస్సెస్ చెప్పినప్పుడు ఇది నేను వేసుకోనండి అని నేను చెప్పినప్పుడు వాళ్ళు దేశాడు ఓకే అని ఇంకో డ్రెస్ ఇచ్చారు. ఇలా జరిగింది. ప్రవస్తి విషయంలో ఏం జరిగిందంటారు? ఇలాంటి డిస్కషన్ జరిగి ఉండొచ్చు అని నేను అంటున్నాను. నేను ఏమంటున్నానంటే, ఈ షోస్ లో ఇలాంటి డిస్కషన్స్ ని తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు అన్నది నా ఫీలింగ్. ఒకవేళ అమ్మాయిని నిజంగానే నువ్వేంటి ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, నీకెవరన్నా బట్టలు ఇలా ఒకవేళ అసభ్యకరంగా మాట్లాడుంటే అమ్మాయి ఆన్ ది స్పాట్ వాళ్లతో రివోల్ట్ అయ్యి కంప్లైంట్ చేసి అక్కడ ఆ ఇష్యూని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఏమవుతుంది, ఇది ఒక ఇప్పుడు డ్రెస్సెస్ ఇచ్చిన వాళ్ళది తీసుకున్న వాళ్ళది మధ్యలో అయిన కాన్వర్జేషన్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఫేస్ టు ఫేస్ అవమానించారనుకోండి, మీరు ఎవరికి ఆన్సర్ చెప్పాలి? వాళ్ళకే ఆన్సర్ చెప్పాలి కదా. దిస్ ఇస్ నాట్ ఫేర్, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని. అక్కడే ఇఫ్ షీ వుడ్ హావ్ రివోల్టెడ్, తనకి హ్యాపీగా ఉండేది ఈ స్ట్రెస్ మైండ్ లోంచి, స్ట్రెస్ తీసుకోకుండా ఉండేది కదా హ్యాపీగా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, పాటల సెలెక్షన్. పాడతా తీగ అప్పుడు మాకు కూడా పాట ఇచ్చేసేవారు, ఈ పాట పాడాలి అని. అది మేము ప్రాక్టీస్ చేసుకుని రిహార్సల్స్ అయ్యి అన్ని అయిన తర్వాత మేము పాడేవాళ్ళం. అస్సలు సూట్ అవ్వట్లేదు ఆ కంటెస్టెంట్ కి ఆ పాట అన్నప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే వెరీ రేర్ సిచ్యువేషన్స్ లో మార్చేవారు. అది ఒక కాంపిటీషన్ అయినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు సింగ్ ఏ పాట అయినా అన్నది మా టైంలో ఉన్నది ఒక రూల్ అని కాదు కానీ అలా పెట్టేవారు.
ఎందుకంటే ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళా? లేకపోతే చాలా కష్టం. ఓకే. ఎప్పటికి డిసైడ్ అవుతాయి సాంగ్స్? ఇప్పుడు నేను అదే పాట కావాలి, ఇంకో అమ్మాయి అదే పాట కావాలని ఫైట్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి. నేను ఏమంటానంటే, నేను వెళ్ళాను అక్కడికి కాంపిటీషన్ కి, నన్ను జడ్జి చేయండి, నేను ఇక్కడ ఉందాం అనుకుంటున్నాను, నేను చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు వెళ్ళావు అక్కడికి. నువ్వు వెళ్ళినప్పుడు ఈ కండిషన్స్ అన్ని రకరకాల డిఫరెంట్ కండిషన్స్ అన్ని వచ్చి పడతాయి మీద. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు హ్యాండిల్ రియాలిటీ షో. ఓకే. అయితే ప్రవస్తి చేసిన ఇంకొక కామెంట్ ఒకటి ఉంటే ఏంటంటే, సో ప్రవస్తి చేసినప్పుడు కాస్ట్యూమ్స్ ఇచ్చేవాళ్ళు, అన్ని పొట్టి పొట్టి బట్టలు వేసుకోమని ఇబ్బంది పెట్టేవాళ్ళు. దాన్ని కొన్ని సందర్భాల్లో నేను రిజెక్ట్ చేశా, కొన్ని సందర్భంలో నాకు ఇష్టం లేకున్నా కూడా వేసుకోవాల్సిన పరిస్థితులు. ఏంటి అసలు సింగింగ్ కాంపిటీషనా, లేదంటే పర్ఫార్మెన్స్ కాంపిటీషనా, లేదంటే ఎక్స్పోజింగ్ కాంపిటీషనా, ఏం జరుగుతుంది అసలు డయాస్ పై? అంటే నేను చూసిన ఏ ఎపిసోడ్ లోనూ ఎవరు అలా వేసుకోలేదు బట్టలు. పాడతా తీగాలో అస్సలు వేసుకోరు. ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. నాకు తెలిసినంత వరకు మమ్మల్ని ఎవరు అలా ఫోర్స్ చేయలేదు. ఈవెన్ ఇన్ సూపర్ సింగర్ కూడా మమ్మల్ని ఎవరు అలా ఫోర్స్ చేయలేదు. అమ్మాయిల్ని ఇప్పుడు నాకు ఈ ఇండస్ట్రీలో తెలిసిన విషయం ఒకటే కావ్య గారు, ఇఫ్ యు సే నో ఎవ్వరు డేర్ చేయరు మిమ్మల్ని ముందుకొచ్చి ఏమైనా చేయడానికి. ఇది నేను చూశాను ఇక్కడ. మేబీ నీకు ఆపర్చునిటీ వస్తుందా రాదా అనే భయంతో నువ్వు భయపడి అక్కడ నించుంటే తప్ప, ఇది నేను ప్రవస్తి గురించి మాట్లాడట్లేదు, నేను ఇన్ జనరల్ ఒక విషయం చెప్తున్నాను. యూ కెన్ ఆల్వేస్ సే నో. గట్టిగా నాకు వద్దు, నేను చెయ్యను అంటే బలవంతంగా నించోపెట్టి ఎవరన్నా మీకు ఆ బట్టలు వేస్తారా? అండ్ ఒక ప్రోగ్రామ్ లో కంటిన్యూ అవుతున్న కంటెస్టెంట్ ని బట్టలు వేసుకోలేదు అని తీసేస్తారా? ఈ ఎపిసోడ్ నువ్వు పాడద్దు ఇంకా అని తీయరు కదా. ఎపిసోడ్ లో అమ్మాయి పాడాల్సిందే కదా ఎలా అయినా సరే. అండ్ ఇంతమంది ఓపెన్ గా వింటున్నారు. ఇప్పుడు ఆ టెలికాస్ట్ అవుతోంది, అది నేను వింటాను, ఆ పాట నేను కూడా వింటాను. అద్భుతంగా పాడుతున్నప్పుడు తీసేసినప్పుడు జనాలకే అర్థమైపోతుంది కదా విషయం. నేను ఎలిమినేట్ అయిపోయినప్పుడు నాకు తెలుసు, నాకు సివియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నింది, ఐ హ్యాడ్ హై ఫీవర్, నేను పాట పాడలేకపోయాను ఆ టైంలో. ఐఎమ్ వెరీ నేను 100% ఐల్ అగ్రీ దట్ నేను ఎలిమినేట్ అయ్యాను అనే విషయం నాకు తెలుసు. నేను అది బాగా పాడలేదు, నేను ఎలిమినేట్ అయ్యాను. సో మనకు ఒక సెల్ఫ్ జడ్జ్మెంట్ ఉంటుంది. ఆ సెల్ఫ్ జడ్జ్మెంట్ మీద నువ్వు నిజంగానే అలా ఎలిమినేట్ అయ్యావా అనేది ఐ రియల్లీ ఫీల్, నేను ఒక సిస్టర్ లాగా ఫీల్ అయి చెప్తున్నాను. మీరు వీ హ్యావ్ 110 ఆపర్చునిటీస్ అండి. ఇప్పుడు యూట్యూబ్ ఉంది మీ చేతిలో. ఇట్స్ లైక్ ఎంతమంది యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి సినిమాల్లోకి వచ్చి పాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మిలియన్ వ్యూస్ ఫర్ ఎవ్రీథింగ్. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఒకళ్ళు ఆపితే ఆగే విషయం అది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని ఒక సాంగ్ అందులో రిలీజ్ చేస్తే ఆ సాంగ్ కి పవర్ ఉంటే 5 నిమిషాల్లో వైరల్ అవుతుంది అది. ఆ ఒక్క ఛాన్స్ కోసం పీపుల్ ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ కంటెంట్. ఏదైనా సరే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఇన్స్టెంట్ హిట్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికీ ఒకళ్ళ జడ్జిమెంట్ అవసరమా? లేదు కదా. టాలెంట్ ఇస్ ఎవ్రీవేర్. నువ్వు వెళ్ళి జడ్జి చేయమని బాధపడితే ఎంతవరకు కరెక్ట్? బాధగా ఉంటుంది. నేను కూడా గోత్రూ అయ్యాను. ఇన్ఫాక్ట్ నాతో ఇప్పుడు చాలా మంది కాల్ చేసి ఈ డిస్కషన్ మా మధ్యలో అవుతుంటుంది కదా. పీపుల్ హావ్ బీన్ టాకింగ్. అంటే మనం ఫేస్ చేయలేదా? ఎలా తీసుకున్నామంటే వాళ్ళు మాట్లాడినప్పుడు ఇట్స్ లైక్ కమెంట్ ని కమెంట్ లాగే తీసుకోవాలి. మా గురువు గారు, ఎస్ మేము బుజ్జిపిన్ని అంటాను, షీఈ్ మై టీచర్, మ్యూజిక్ టీచర్. సో తను ఒకటే మాట చెప్పింది నాకు, స్వాతి నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు, నీకు ఒక మాట చెప్తాను, నీ గురించి నువ్వు తెలుసుకో ఫస్ట్. నీ గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు ఒకళ్ళు పొగిడినా నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోయి పడిపోవు, ఒకళ్ళు తిట్టినా నువ్వు డిప్రెస్ అయిపోయి పడిపోవు. నువ్వు నీలాగా నీ పొజిషన్లో నువ్వు నించుంటావు. రామవరపు మాధురీదేవి అని, షీఈ్ ఎక్సలెంట్ వీణా ప్లేయర్, వైజాగ్ లో ఉంటారు. ఓకే. సో మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో షీ టోల్డ్ దిస్ వర్డ్ టు మీ అండ్ అది ఎప్పుడు అప్లై చేసుకుంటాను నేను. ఇప్పుడు నేను తిట్టారు ఒకళ్ళు ఏదో, ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తానండి. బాలు గారు ఉన్నారు, బాలు గారు ఎన్ని స్ట్రగుల్స్ చూస్తే ఈ బికేమ్ ఎ లెజెండరీ సింగర్. ఆయన లాంటి ఆయనకి సపోజ్ నేను ప్రాక్టీస్ చెయ్యక
నిర్లక్ష్యంతో ఏదో తప్పు చేశాను అనుకోండి ఆయన ముందు, ఎలా ఫీల్ అవుతారు ఆయన? ఆ అమ్మాయిని పాడించకండి ఇందులో అని చెప్పే రైట్ ఆయనకు ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఆయనకి షో ఇంపార్టెంట్. మంచితనానికి అక్కడ ఆయనకి బాధగా ఉంటుంది. ఈ అమ్మాయి ఈ ఆపర్చునిటీ రావడం కోసం నేను ఎంత కష్టపడి ఉంటాను. అప్పుడు ఈ అమ్మాయికి ఆపర్చునిటీ వచ్చింది, ఈ అమ్మాయి దాన్ని యూజ్ చేసుకోలేదు. హీఈస్ అ సీనియర్ దేర్. ఆయనకి తప్పకుండా ఏంటంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నావు నువ్వు అనే అధికారం ఉందా లేదా చెప్పండి. సో ఆయన అలా ఒక చిరాకులో అన్నా, ఒక కోపంలో వాట్ ఈస్ దిస్, ఎందుకు ఇలా పాడుతోంది ఈ అమ్మాయి అన్నా నేను ఫీల్ అవ్వకూడదు అంటాను. నేను నిజంగా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నా లేకపోయినా నేను అక్కడ ఏదో తప్పు చేయబట్టే అక్కడి నుంచి వెళ్ళా. అనవసరంగా ఆయనకి నన్ను టార్గెట్ చేస్తే వచ్చేదేమి ఉండదు ఆయనకి. బేసికలీ పోని ఉందే అనుకోండి, నిన్ను నువ్వు హ్యాండిల్ చేసుకోవడం రావాలి అంటా నేను. ఎనీ ప్లేస్, ఇప్పుడే కాదండి, ఫ్యూచర్ లో చాలా వస్తాయి ఇలాంటివి. ఈ ఫీల్డే కాంపిటేటివ్ ఫీల్డ్. స్టేజ్ మీద ఒక పాట పాడడం కోసం, సపోజ్ ఒక హిట్ సాంగ్ ఉంది, ఈ పాట నేను పాడతా అంటే నేను పాడతా అని ఇంకొక అమ్మాయి అందంటే అది కాన్ఫ్లిక్టే స్టేజ్ మీద. ఎందుకంటే ఆ పాట పాడిన వాళ్ళు హైలైట్ అవుతారు అని తెలిసినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. హూ విన్స్ అనేది అక్కడ ఇంకొక మ్యాటర్. ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచే మనకి ఒక డిస్కషన్ పాయింట్ స్టార్ట్ అయినప్పుడు, ఇంకా ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఆ టైంలో నువ్వు పాడిన పాట వాళ్ళకి ఎలా నచ్చింది, వాళ్ళు ఎలా కమెంట్ ఇచ్చారు, ఆఫ్లైన్ లో ఏం మాట్లాడుకుంటున్నారు, ఆన్లైన్ లో ఏం మాట్లాడుకుంటున్నారు అనేవన్నీ నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా వాటిని పక్కన పెట్టేసి, ఇది పాడతా తీగ వన్ ఆఫ్ ద కాంపిటీషన్స్ నేను వెళ్ళింది, షీఈ్ ఎ విన్నర్ ఆఫ్ సూపర్ సింగర్ జూనియర్స్. అండ్ ఆ అమ్మాయి స్టేజ్ ఎక్కినప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా, ఎంత కష్టమైన పాటలు పాడుతుందో నేను లైవ్ గా చూశాను. సో నేనేమంటానంటే, ఒక కాంపిటేటివ్ ఫీల్డ్ లో నువ్వు ఉన్నప్పుడు 100% కరెక్ట్. ఆ అమ్మాయికి బాధ అనిపించింది, ఆ అమ్మాయి మాట్లాడింది, ఇదంతా ఓకే, ఇదంతా అయిపోయింది. వాట్ ఐ వాంట్ హర్ టు డూ ఇస్, దాని నుంచి బయటకు వచ్చి ఇవి మనసులోకి తీసుకొని సింగింగ్ మానేయకుండా, ఇవన్నిటినీ ఒక జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్, ఒక ఎక్స్పీరియన్స్ లా తీసుకొని లైఫ్లో ముందుకెళ్ళాలి, తను అలాగే ఇంతకు ముందులాగా పాడాలి అని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే కమెంట్స్ అనేవి ఆపలేం కావ్య గారు. ఒక చోటకెళ్ళి జడ్జ్ చేయండి అన్న తర్వాత మాట్లాడతారు, చెప్తారు, తీసుకోవాలి. లేదా ఆ టైంలో నీకు ఏది కరెక్టో అది ఆలోచించి దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళిపోవాలి. పర్సనల్ గా తీసుకుంటే మనం లైఫ్ లో ఏమీ చేయలేం. అయితే సింగర్ సునీత గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? సునీత అక్కతో నేను చాలా షోస్ చేశాను. రీసెంట్ గా కూడా మేము అదేంటి బెంగళూరు దగ్గర ఒక షో చేసాము. షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్. అసలు ఎవరిని బాధ పెట్టడం కానీ, స్టేజ్ మీద కూడా చాలా హంబుల్ గా ఉంటారు ఆవిడ అందరితోటి. సో ఇన్ పర్సన్ నేను ఎప్పుడు సునీత గారిని ఆఫ్లైన్ అంతా మాట్లాడింది లేదు, కానీ స్టేజ్ షోస్ చాలా చూశాను. వెన్ ఎవర్ షీఈ్ ఆన్ స్టేజ్ చాలా బాగా కో సింగర్స్ తో ఉంటారు, అందరితో బాగా మాట్లాడతారు, అందరికి ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తారు, ఇంక్లూడింగ్ మ్యూజిషియన్స్. అండ్ లాస్ట్ వరకు షో అయిన ఎండింగ్ లో కూడా ఎవరన్నా ఫ్యాన్స్ వచ్చినా కూడా చాలా ఓపిక్ గా ఉంటారు అందరితోటి. ఐ హ్యావ్ నెవర్, అంటే కొన్ని వద్దు అంటే వద్దు అని చెప్తారు, ఈ పాటలు వద్దు అని చెప్తారు. ఆవిడ షోకి వచ్చి నేను ఇది పాడను అది పాడను అని యాటిట్యూడ్స్ కానీ ఇలాంటివి నేను ఎప్పుడు ఆవిడలో చూడలేదు. వెన్ ఎవర్ షీ వాజ్ ఆన్ స్టేజ్ షీ వాజ్ యాజ్ ఆల్వేస్ స్మైలింగ్. ఓపికగా షో అంతా పాడతారు, జనాలతో మాట్లాడతారు, ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ సీన్. సో ఇందాక మాట్లాడుతూ టీఆర్పీ కూడా ఎఫెక్ట్ ఉంటుంది అని, సో ఎట్లా ఉంటుంది అసలు టీఆర్పీ? ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక కంటెస్టెంట్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, దర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ జనాలు చూస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే సింగింగ్ ఒకటే మ్యాటర్ అవ్వట్లేదు. అవును, ఆఫ్ కోర్స్ ఇది ఓపెన్ గా చెప్పాల్సిన విషయం. ఇప్పుడు మేమైనా సరే ఒక స్టేజ్ షోకి ఈ పర్టికులర్ సింగర్ కావాలి అంటే ఫస్ట్ ఫోటోలు పంపించండి అని అడుగుతున్నారు. పాట కాదు ఎవరు అడగట్లే, పాటలు వీడియోలు తర్వాత పంపించండి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఫోటో వెళ్తుంది, ఫస్ట్ చూసుకుంటారు స్టేజ్ ప్రెజెన్స్ ఉందా అనేది ఖచ్చితంగా చూసుకుంటారు.
సింగింగ్ నెక్స్ట్ వస్తుంది. సింగింగ్ వీళ్ళ పాపులారిటీ ఏ లెవెల్లో ఉంది, వీళ్ళ ఏ లెవెల్ ఆఫ్ సెలబ్రిటీ, ఎలా చూసుకుంటున్నారు, ఇవన్నీ తర్వాత చూస్తారు. ఈ ప్రొఫైల్ ఇలా మారింది ఇప్పుడు, ఎందుకంటే జనాలు కూడా అలా చూస్తున్నారు. దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్డ్. అందుకే ఒక సింగర్ కూడా స్టేజ్ ఎక్కినప్పుడు మేము చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ డ్రెస్ వేసుకోవాలి, దీనికి ఇది చేసుకోవాలి, ఇవన్నీ మేనేజ్ చేసుకుని ఎక్కాల్సి వస్తుంది స్టేజ్. నేను ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు ఒక చుడిదార్ వేసుకుని నేను స్టేజ్ ఎక్కి పాడలేను ఇప్పుడు. దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్, సంథింగ్ కాల్డ్ అ స్టేజ్ లుక్, విచ్ ఇస్ ప్రయారిటీ, ఇంపార్టెంట్, అవసరం. స్టేజ్ ఎక్కినప్పుడు ఒక సెలబ్రిటీలా కనిపించాలి. అది ఎవరికైనా సరే, యాక్టర్స్ కి ఉంది, సింగర్స్ కి ఉంది ఇప్పుడు. సో ఈ లుక్ ఇంపార్టెంట్ అయినప్పుడు అందుకే దాన్ని బట్టి సెట్, అంత పెద్ద బ్యూటిఫుల్ సెట్ ఎందుకు వేస్తారు? పాట ఒకటే సెట్ వేస్తారు, బ్యూటిఫుల్ సెట్ వేస్తారు, థీమ్స్ డిజైన్ చేస్తారు. థీమ్స్ ని బట్టి మాకు ట్రెడిషనల్ రౌండ్ అయినప్పుడు అందరూ పట్లంగా ఓణీలు వేసుకోవాలి, అందరూ తలలో పూలు పెట్టుకోవాలి, అందరూ ఇలా ట్రెడిషనల్ గా తయారవ్వాలి అని మాకు చెప్పారు. నేను ఆ రోజు వేసుకోను అని నేను అనలేను కదా, నా మూడ్ బాగాలేదు, లేదా నాకు నచ్చలేదు, నేను లంగా ఓణి వేసుకోను, నాకు ఇష్టం లేదు అని నేను అనలేను. అందరూ ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు నేను వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఐ కెనాట్ పుట్ మై రూల్స్. మీరు అవునంటారా కాదంటారా? సింపుల్ గా మన యాన్యువల్ డే జరుగుతుందండి స్కూల్లో, డ్రెస్ కోడ్ పంజాబీ సాంగ్ కి డాన్స్ చేస్తున్నారు, భాంగ్రా డ్రెస్ వేస్తారు పిల్లలకి, నేను వేసుకోను అంటే ఎలాగా? మీకు ఏదన్నా ఎక్స్పోజింగ్ టైప్ లో అనిపిస్తోంది, ఇఫ్ ఇట్ ఇస్ రియలీ నాట్, ఇట్ ఈస్ రియలీ అవుట్ ఆఫ్ యువర్ లైన్ అన్నప్పుడు మీరు ఆపేసేయచ్చు. అదే చెప్తున్నాను, యూ విల్ ఆల్వేస్ హ్యావ్ యువర్ వాయిస్ టు సే నో. ఏదైనా సరే ప్రపంచంలో నో. ఇంకది మీరు ఆపర్చునిటీని ఆలోచించుకుని మీరు వెనక్కి ఆగిపోతే దానికి ఎవరేం చేయలేరు. అయితే రీసెంట్ గా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు నేను విన్నాను. సో గతంలో నేను కూడా యాజ్ ఎ గెస్ట్ గా కొన్ని సింగింగ్ కాంపిటీషన్స్ కి జడ్జ్ గా వెళ్ళాను. సో టీఆర్పీ కూడా ఆ సింగర్స్ పైన ఎఫెక్ట్ అనేది ఉంటది అని. ఇది కంప్లీట్లీ హై లెవెల్ థింగ్ అండి. నేను ఆ యాంగిల్ నుంచి ఎప్పుడు నేను ఒక రియాలిటీ షోని చూడలేదు, బికాస్ ఐ వాజ్ ఎ కంటెస్టెంట్. సో నేను ఎప్పుడు నా సింగింగ్ స్కిల్స్ మీదే నన్ను జడ్జ్ చేశారు, నేను అలాగే కంటిన్యూ అయ్యాను ముందుకి, అలాగే ఎలిమినేట్ అయ్యాను. ఇట్ ఈస్ బోత్ ద వే, ఐ హావ్ సీన్ బోత్ ద థింగ్స్. అండ్ కమెంట్స్ చేసినప్పుడు నిజంగానే అక్కడ నావి తప్పులు ఉన్నాయి, చెప్పినప్పుడు నిజంగానే అక్కడ ఆ ఇష్యూస్ ఉన్నాయి నా దగ్గర, నేను వాటిని యాక్సెప్ట్ చేశాను. కొన్ని చేసినవి అది కాదు అనుకున్నప్పుడు నేను మళ్ళీ నా పర్ఫార్మెన్స్ నేను చూసుకున్నా, నన్ను నేను అనలైజ్ చేసుకుని ఓకే ఇది తప్ప, ఓకే దీన్ని నేను ఇంప్రూవ్ చేసుకుందాం అని నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. దానివల్ల నాకే బెనిఫిట్ అయింది తప్ప నాకేం నష్టం జరగలేదు ఆ కమెంట్ వల్ల. ఇప్పుడు టీఆర్పీ వల్ల చేశారా, టీఆర్పీ వల్ల నన్ను తీసేశారా, టీఆర్పీ వల్ల నన్ను ఉంచుకున్నారా అని ఒక కంటెస్టెంట్ ఆలోచించడం మొదలు పెడితే ఎంత మెంటల్ ట్రామా ఉంటుంది మీరు ఆలోచించండి ఆ మనిషికి. నేను అనేది యువర్ వే ఆఫ్ థింకింగ్ షుడ్ షిఫ్ట్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ యువర్ లైఫ్ ఇన్ ఎ బెటర్ వే. నీకు ఇందులో ఒక యుద్ధంలో ముందుకెళ్ళాలి నువ్వు. నీ మైండ్ నీ ఎదురుకుండా ఎవడొస్తాడో వాడిని చంపేయడం మీదో వాడిని నరకేయడం మీదో దీని మీద ఉండాలి. అంతేగాని ఆ రాజు నా గురించి ఏమనుకుంటున్నాడు, ఈ మంత్రి నా గురించి ఏమనుకుంటున్నాడు, నేను ఇలా ఫైట్ చేస్తున్నాను వాళ్ళకి తెలుస్తోందో లేదో, ఇలాంటి ఇన్హిబిషన్స్ అన్ని నా మైండ్ లో పెట్టుకుంటే ఎవడో వచ్చి పొడి చేస్తాడు నన్ను సైడ్ నుంచి. నేను అదే వన్ స్టెప్ ఎట్ ఎ టైం. వెన్ యూ హ్యావ్ సో మచ్ పొటెన్షియల్, నీకు ఏనుగంత బలం ఉన్నప్పుడు నీకెందుకు వై ఆర్ యూ వరీడ్ అబౌట్ ఎనీథింగ్ అంటా నేను. ఆల్రెడీ ప్రూవ్డ్ ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి పాడుతోంది, చక్కగా పాడుతోంది. ఇళయరాజా గారి దగ్గర కూడా వెళ్ళి పాడింది తను, ఆయన కూడా అప్రిషియేట్ చేశారు ఆ అమ్మాయిని. నేను విన్నాను చాలా మంది దగ్గర, నేను చూశాను తనని ఎలా పాడుతుందో స్టేజ్ మీద. అండ్ అమ్మాయి చాలా, షీజ్ అ వెరీ స్వీట్ గర్ల్. అసలు ఎక్కువ ఎవరితో మాట్లాడడం కానీ ఊరికే అనవసరమైన ఇవేవి చెయ్యదు అమ్మాయి. ఐ నో చాలా డీప్ గా హర్ట్ అయింది అనే విషయం నాకు నిజంగా అర్థమవుతుందండి. నేను కూడా చాలా బాధపడ్డాను తన ఇది విన్న తర్వాత. అదే నేను చెప్తున్నాను, నీ లైఫ్ నీది. సో అవన్నిటినీ నువ్వు వేరే వాళ్ళకి పాజిటివ్ గా ఐ ఫేస్ దిస్, మీరు ఈ టైంలో ఇలా ఫీల్ అవ్వకండి, ముందుకెళ్ళండి లైఫ్ లో. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ జరుగుతాయండి ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో. అవి జరిగాయి అని నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను, కానీ
జరిగుంటే దాని నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి ఇండస్ట్రీలో. మీరు ఏదన్నా దెబ్బ తగిలితే మూవ్ ఆన్ అవ్వడం ఇంపార్టెంట్ ఈ ఇండస్ట్రీలో. అక్కడ ఆగారా మీ కెరీర్ ఆగిపోతుంది, ఖచ్చితంగా ఆగిపోతుంది. నెక్స్ట్ ప్రూవ్ చేసుకునే ఛాన్సే లేదు. నేను ప్రియరాగాలే సాంగ్ పాడానండి సూపర్ సింగర్ లో. వర్స్ట్ కమెంట్స్ ఇచ్చారు నాకు దానికి. అసలు చండాలంగా ఉంది పాట అన్న టైప్ లోనే ఇచ్చారు. ఆ మాట వాడలేదు కానీ నన్ను ఆ లెవెల్లో ఐ వాజ్ లైక్ ఐ ఫెల్ట్ దట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్. ఆ రోజు చాలా ఏడ్చాను నేను, టు బి ఆనెస్ట్. చాలా బాధపడ్డా. మీకు కూడా ఉంది ఎక్స్పీరియన్స్. నేను ఇదే అందరికీ ఉన్నాయి ద సో కాల్డ్ ఎక్సలెంట్, ఇప్పుడు టాప్ మోస్ట్ సింగర్స్ ప్రతి ఒక్కళ్ళకి జరిగింది ఇది. అందరికీ జరిగింది. ఎవరికి అదే చెప్తాను, అన్ని రోజులు మీవి కాదు. ఇదే నేను ఇక్కడ సరే నేను పాడిని ఇంక ఈ రోజు నుంచి నేను అసలు సింగర్ని కాదు అని నేను చాలా బాధపడిపోతూ ఆ రోజంతా నాకు ఉండింది ఆ ట్రోమా మైండ్ లో. చాలా డిమోటివేట్ అవుతాం ఆ టైంలో. తర్వాత నుంచి నేను ఓకే ఫైన్, ఐ విల్ సింగ్ వాట్ ఎవర్ ఇస్ మై కెపాసిటీ అనుకుని నేను పాడి ఇదే పాట మళ్ళీ నేను US లో కోటి గారి షోలో పాడాను. ఆయన నాకు చాలా బాగా పాడేవమ్మా ప్రియరాగాలే అని చెప్పారు నెక్స్ట్ డే, ద కంపోజర్ హిమ్సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 year ఐ హర్డ్ దిస్ కమెంట్. ఇప్పుడు నేను ఏమనాలి? ఆ రోజు నా రోజు కాదు, దట్ వాజ్ నాట్ మై టైం. నేను బాధపడాల్సిన టైం నేను బాధపడ్డా, అయిపోయింది. ఇప్పుడు దానికి నేను అక్కడున్న జడ్జెస్ అందరినీ మైండ్ లో పెట్టుకుంటే రేపు పొద్దున ఐ హ్యావ్ టు ఫేస్ దెమ్ అగైన్. ఇది ద వరల్డ్ ఇస్ రౌండ్, మళ్ళీ వస్తారు, వాళ్లే వస్తారు మన ముందుకి. ఇండస్ట్రీలో వాళ్లే ఉన్నారు, వాళ్లే వస్తారు మళ్ళీ మన ముందుకి. ఆ రోజు వాళ్ళకి అలా ఉండుండకపోవచ్చు ఫీలింగ్, వాళ్ళు వేరేలా మాట్లాడతారు. ఆ రోజు వచ్చి ఏ యు ఆర్ దిస్ యు ఆర్ దట్, నీలో ఇంకొక యాంగిల్ కూడా ఉంది, మంచి యాంగిల్ ఉంటుంది, నువ్వు దాన్ని ప్రొజెక్ట్ చేసుకో నెక్స్ట్ డే నుంచి. ఓహో నాకు ఈ పాట సూట్ అవ్వలేదా, ఎంత సింపుల్ గా ఉంది చెప్పండి తీసేయడానికి. నేను ఇది మాత్రమే తనకి మాత్రమే కాదు, మోర్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఈ మాట చెప్తున్నట్టున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేయకుండా ఎలా? నేను చెప్తున్నాను కదా నాకు మైక్ పట్టుకోవడం రాదు, ఆ స్టేజ్ నుంచి వచ్చాను నేను. ఇప్పుడు స్వాతి గారు స్టేజ్ మీద ఉంటే ఆర్గనైజర్ ప్రశాంతంగా ఉంటాడు. నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఈ మాట. ఐ హ్యావ్ హ్యాండిల్డ్ సో మెనీ 1000+ షోస్ రిగార్డింగ్ దిస్. నేను ఏమీ తినకుండా, తిట్లు ఎవరితో అనిపించుకోకుండా, ఏ కండిషన్ లేకుండా అయితే ఇక్కడికి రాలేదు. టు బి ఆనెస్ట్, ఎస్ 100%. నేను ఇదే చెప్తున్నా, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి మనం చేసే సిల్లీ మిస్టేక్స్ కి వాళ్ళు అలా రియాక్ట్ అవుతారు, మనం దాన్ని అలా తీసుకోకూడదు. వాళ్ళ ప్లేస్ లో ఉండి నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. దట్ ఈస్ సో సింపుల్. అర్థం చేసుకోవాలని లేదనుకో, ఇగ్నోర్ చేసేసి. నీకు చాలా దారులున్నాయి, నీకు ఆల్రెడీ చాలా ఫేమ్ ఉంది, హ్యాపీగా ఉండు. ఈ విషయం ప్రవస్తి వరకు చేరాలని నేను కూడా కోరుకుంటున్నా. బికాస్ అమ్మాయి ఆ షో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా చాలా డిప్రెసివ్ గా కనిపిస్తుంది. నేను అదే బాధపడుతున్నాను. ఎందుకంటే అన్ఫార్చునేట్ గా ఏది జరగలేదు అని నేను చెప్పను, ఎందుకంటే ఏదో జరిగితేనే తను బాధపడుతుంది. సో జరిగిన దాన్ని తను ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంది అనేది కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నేను ఏమంటున్నా, తను మాత్రమే కాదండి, ఐ హావ్ బీన్ సీయింగ్ సో మెనీ సింగర్స్ ఇప్పట్లో చాలా చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అయిపోతున్నారు. నీకేంటి ఇంపార్టెంట్ అది చేసుకో. మిగతా విషయాలన్నిటికీ ఇప్పుడు నేను ఇది కదా, నాతో ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, నేను ఇది కదా సాధించాను, వీళ్ళెందుకు నాతో ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇది లేదా, రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడం రాదా అని హర్ట్ అయిపోవడం. అది వద్దంటాను నేను. ఎందుకంటే స్టేజ్ మీద నిన్ను డిసైడ్ చేసేది వీళ్ళెవ్వరూ కాదు, నీకొచ్చే చప్పట్లే నిన్ను మళ్ళీ నెక్స్ట్ టైం ఆ స్టేజ్ మీద నించోబెడతాయి. ఆబ్వియస్లీ 100% ఇదే, ఇంకేది కాదు. జనాలు నువ్వంటే ఇంకా అరే వీళ్ళు కావాలంతే, అరే ఈజ్ ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్ అనుకున్న నెక్స్ట్ మినిట్ ఎవరు ఆపగలరు? ఎవ్వరూ ఆపలేరు. ఇది 100% నిజం.
స్వాతి గారు, యూఆర్ ఆల్సో మోర్ టాలెంటెడ్. మరి ఎందుకు ఫిలిం ఇండస్ట్రీ వైపు లేకుండా పర్సనల్ ఆల్బమ్స్ చేస్తున్నారు, పర్సనల్ సాంగ్స్ చేస్తున్నారు, ఎందుకట్లా? నేను ఎందుకు ఇండస్ట్రీలో పాడట్లేదు అన్నది. సో నేను యాక్చువల్లీ ఐ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ ఎ లాట్. ఒక్కసారి నేను సింగింగ్ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత రికార్డింగ్స్ అంటే ఎస్, నేను రీ రికార్డింగ్స్కి కానీ చిన్న చిన్న వాటికి వీటన్నిటికీ వెళ్తూ ఉంటాను. బట్ నేను కంప్లీట్ టైం అక్కడ డెడికేట్ చేసేలాగా నేను ఇప్పటిదాకా ఎప్పుడూ చేయలేదు. నాకు నా కన్వీనియన్స్లో వర్క్ చేసుకోవడం అనే ఒక మెంటాలిటీ వచ్చేసింది బేసికలీ. సో అది వచ్చేసిన తర్వాత నేను వెళ్ళి టెస్ట్ ఇద్దాము, పాడదాము, ఇవన్నీ నాకు ఎందుకో ఒక డిఫరెంట్ ట్రాక్ లో నేను వెళ్ళిపోతూ వచ్చా. సింగింగ్ కెరియర్ లోకి వచ్చిన తర్వాత వచ్చి నా ఇండివిజువల్ ఆల్బమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది నాకు బాగా. నేనే పాటలు రాసుకోవడం, చేయడం, వాటిని రాయటం కూడా మీరే? నేనే లిరిక్స్ రాసి కొరియోగ్రాఫ్ చేసుకొని మల్టిపుల్ మొత్తం డైరెక్షన్ కూడా నేనే చేసుకొని అన్ని మల్టిపుల్ చేసేస్తున్నారు కదా. అన్ని అంటే పాటకు సంబంధించినవన్నీ ఇష్టం. నాకు డాన్స్ చాలా ఇష్టం, నాకు లిరిక్స్ చాలా ఇష్టం, నాకు పాడడం చాలా ఇష్టం. నాకు ఎందుకో ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో నేను పనిచేయలేను. అది నా డ్రాబ్యాక్. అలా నించోపెట్టి ఇలా కర్ర చూపిస్తే నేను చేయలేను. నా ఫ్రీడమ్ నాకు ఉండాలి. నేను ఆ వేలో ఐఎమ్ ట్రయింగ్ మై సక్సెస్. సో వెళ్ళి నేను ఒక ఫుల్ డే ఒక రికార్డింగ్ స్టూడియోలో ఉండే పరిస్థితి నాకు ప్రస్తుతానికి లేదు. సో అలా నేను చేయలేకపోయాను. సో లేట్ నైట్స్ కానీ రికార్డింగ్స్కి వెళ్తాను. ఏదైనా నన్ను ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు, నేను వెళ్ళి పాడతాను. అండ్ ఏమైనా రీ రికార్డింగ్స్ అవి ఉన్నప్పుడు పాడతాను. కానీ ఫుల్ టైం దానికి నేను అన్ఫార్చునేట్లీ డెడికేట్ చేయలేకపోయాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. నేను అడగాలి ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీలో. నేను కొంచెం అడగడంలో పోర్, చాలా పోర్. నాకు ఇది కావాలి ప్లీజ్ అని నేను అడగలేకపోతున్నాను. ఐఎమ్ ట్రైయింగ్, ఐ హ్యావ్ టు ఆస్క్. కొంతమందిని లైక్ ద పీపుల్ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళతో హ్యాండిల్. అంతకన్నా నేను మళ్ళీ నాకు ఎందుకో ఇబ్బంది పెడతానేమో, ఇంకొక మెసేజ్ చేస్తే ఏమనుకుంటారు, ఇలాంటి ఇన్హిబిషన్స్ ఎక్కువ నాకు బేసికలీ. అది నా డ్రాబ్యాక్. అందుకని నేను అలా వెళ్లకుండా నా కన్వీనియన్స్ లో ఐ హావ్ బీన్ డూయింగ్ ఇండివిజువల్ ఆల్బమ్స్ అన్నమాట. సో ఇండివిజువల్ ఆల్బమ్స్ లో మీరు రాసి మీరు పాడిన పాట? నేను రాసి నేను పాడిన పాట రామ కోదండ రామ పావన నామ బతుకేంటో చూపినావు భద్రాద్రి రామ. రామ కోదండ రామ పావన నామ మంచి నడకేదో నేర్పినావు శ్రీ రఘురామ అని రాముల వారి పాట ఒకటి రాశాను. సో తర్వాత లవ్ బీట్ అని ఫస్ట్ సాంగ్ నేను రాసింది. అది మా తమ్ముడు మమన్ కుమార్ మీద పిక్చరైజ్ చేసాం. మేల్ సాంగ్, వాడే పాడాడు. సో ఆ సాంగ్ ఒకటి నేను రాసింది. మీరే రాశారు? నేనే రాశాను, నేనే కొరియోగ్రఫీ చేశాను, నేనే షూటింగ్. ఫస్ట్ సాంగ్ అది మాది. అదేదో కొంచెం పాడండి కదా. చందమామ వచ్చి కన్ను కొట్టినట్టుగా, చల్లగాలి నాకు ముద్దు పెట్టినట్టుగా, హార్టులోన ఏదో కొత్త బీటు మోగేగా, కళ్ళలోన కలనకేమో నువ్వు కాను వసు కాగా అని ఉంటుంది ఆ సాంగ్. సో ఆ పాట ఇట్స్ ఎ లవ్ సాంగ్ కంప్లీట్లీ. ఓకే. సో ఆ పాట మమన్ కుమార్ మీద పిక్చరైజ్ చేసాము. తర్వాత సుదిష అని ఒక ఆల్బమ్ చేసాం. ఇది ఏంటి అంటే బేసికలీ అప్పుడు సుదిష ఈవెంట్ ఒకటి జరిగింది కదా, ఒక అమ్మాయిని డాక్టర్. సో మా నాన్నగారు బీయింగ్ ఏ ఫాదర్ ఆఫ్ 2 గర్ల్ చైల్డ్, సో ఆయన చాలా బాధపడ్డారు, ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్ అయ్యి ఆయన చెప్పారు, నువ్వు ఎందుకు దీని మీద ఒక పాట చేయకూడదు అన్నారు. ఆయన కూడా కొంచెం ఇన్పుట్స్ లాగా కొన్ని ఇచ్చారు. ఆయన పొద్దున్న చెప్పారు, 1 hour లో సాంగ్ రాశాను, ఈవినింగ్ కి రికార్డ్ చేసాము, నెక్స్ట్ డే షూట్ చేసాము ఆ సాంగ్. సో ఇట్ విల్ బి మోర్ లైక్ ఒక వైలెంట్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్. దశ దిశ తెలియనోడ నిర్భయం అలుముకున్న తాగుబోతు సచ్చినోడ, ఈ టైప్ లో ఉంటుంది అనమాట అది మొత్తం సాంగ్. ఇట్ విల్ గో లైక్, అంటే ఎందుకు అలా చూస్తున్నారు, వై యూ హ్యావ్ టు సీ. మాటలు అస్సలు లేదండి, కండిషన్స్ అప్లైడ్ ఇందాకే. ఆ ఫీల్ అంతా పాటలో చెప్పండి అంతే. ఓకే. నీ క్షణికమైన సంతోషం ఒక ఆడపిల్ల జీవితం, వదలదు నిన్ను ఈ పాపం, నీ తరతరాల గది శాపం, నీ మగతనం ఒక డిగ్రీయా, ఫ్రీ టు కిల్ లైసెన్సా,
చిన్న లేదు చితక లేదు ముసలి లేదు ముతక లేదు ఛీ చిన్న లేదు చితక లేదు ముసలి లేదు ముతక లేదు మందు కాస్త కొట్టావా మదము ఎక్కిపోయావా కళ్ళ ముందు ఏముందో మరచి మృగము వయ్యావ ఒరేయ్ దశ దిశ తెలియనోడ నిర్భయం అలుముకున్న తాగుబోతు సచ్చినోడ అని ఉంటుంది అనమాట ఈ సాంగ్ అంతా మొత్తం. ఇట్స్ లైక్ సో అదంతా ఎమోషనల్ గా రాసిన ఒక సాంగ్. అండ్ ఈ మధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో అట్లా ఏమైనా ట్రై చేశారు ఎప్పుడైనా? ఒక ఐటమ్ సాంగ్ రాశాను పవన్ కి. డాన్సర్ పవన్ ఉన్నాడు కదా, అక్క నువ్వు నాకు పాట రాయాలి నువ్వే పాడాలి అని అడిగాడు. సో ఐటమ్ సాంగ్ రాశాను. సో అది ఇప్పుడు ఐటమ్ సాంగ్ వింటాం అనమాట స్వాతి గారు. వింటాను. బుగ్గల్లో ద్రాక్ష రసం పెదవుల్లో చెరుకు రసం సొగసేమో నీ కోసం దాచాను లేరా వయసేమో వెంటపడి కొలలే కంగారు పడి కునికే రానంది మరి ఓ లుక్కు వేయరా ఓ బుజ్జి బుల్లో డర్రా నా అందగాడ బంగారు రాజా ముద్దులిస్తవా మరుమల్లె దండే మెడలో వేస్తావా ఏ బంగారు రాజా ముద్దులిస్తవా మరుమల్లె దండే మెడలో వేస్తావా. ఇలా ఉంటుంది ఆ సాంగ్ మొత్తం. సో ఈ ఫ్లోలో వెళ్తుంటుంది ఆ సాంగ్. సో అన్ని పాడగలరు, అన్ని రాయగలరేమో. ఫస్ట్ పాడగలరని కాదు, అన్ని రాయగలరు. ఏదైనా రిలేటెడ్ టు విలేజెస్ రాస్తున్నాం. ఒకటి సిచ్యువేషన్ వచ్చిన దాన్ని బట్టి ఈ సాంగ్స్ రాసుకుంటూ వెళ్తున్నాను నేను. సంక్రాంతి సాంగ్ ఒకటి రాశాను. సో అది ఎన్టీవీకి ఇచ్చామన్నమాట. అది కూడా లిరిక్స్ కొరియోగ్రఫీ అంతా నేనే చేశాను. సో ఆ సాంగ్ ఒకటి విలేజ్ లోనే తీసాం. అది మేము మొత్తం సంక్రాంతి ఎలా ఉంటుంది దాని ఫ్లేవర్ మొత్తం బాగుంటుంది. చిక్కన్ని చలినైనా వెచ్చంగా మార్చేటి ఆ భోగి మంటలే వెలిగించగా ఇల్లంతా చుట్టాలు సరదాల సంతళ్ళు ఆ కోడి పందాలే వింతలు లేరా ఆ నింగిలో హరివెళ్ళు విరిసేలా ఈ గాలి పటాలే ఎగరేయగా నోరూరి పోయేలా ఘుమఘుమలాడించేలా పిండి వంటలెన్నెన్నో తయారుగా భోగ భాగ్యాలది భోగి సరదాల సంక్రాంతి కమ్మని అనుభూతులదే కనుమే కదా సంక్రాంతి ఈ పూట ప్రతి నోట ఈ పాట కలిసి మెలిసి జరిపే సంబరమేరా ముత్యాల ముగ్గుళ్ళు ముగ్గుల్లో గొబ్బిళ్ళు మురిసి మెరిసిపోయే వాకిళ్ళురా రైతన్న చెమటే పసినై పండగ ప్రతి ఇంట నేడే నవ్వులు నిండగా ఆడోడు బసవన్నే చిందేయంగా అని రాశారు అనమాట పాట ఇది. ఎనీ రిలేటెడ్ టు తెలంగాణ ఫెస్టివల్స్? లేదు, రాయాలి. బతుకమ్మ అది రాయాలి. ఇట్స్ ఇన్ ప్రాసెస్. ఆ సాంగ్స్ ఇన్ నియర్ ఫ్యూచర్ తప్పకుండా వస్తాయి. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. కొంచెం ఆగాయి మా ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు ఇంకొక 2-3 months లో వేర్ రెజ్యూమింగ్ ఎవ్రీథింగ్. వీఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ బిగ్ బ్యాంగ్. మీ డాటర్ తో కూడా ఏదో పాట చేసినట్టున్నారు ఇద్దరు? అవును. ఏంటది? నేనే తనకి 2 బర్త్డే కోసం 2 సాంగ్స్. అది ఎంత పెద్ద గిఫ్ట్ అసలు. అంటే అవి 2 మూవీ సాంగ్స్. బట్ ఐ వాంటెడ్ టు గిఫ్ట్ హర్ సంథింగ్ లైక్ దట్. సో తను కూడా కనిపించేలాగా ఐ వాంటెడ్ టు డూ. సో ఆకాశంలోని చందమామ అండ్ సిరిలో లిఖించే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా. ఇదొకటి చేసాము. నెక్స్ట్ ఇంకోటి సిరులు లిఖించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరుగని పాప కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటరుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముత్తు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాణిలా జీవించాలి నిండు నూరేళ్ళు
అనే దాని మీద మేము ఇద్దరం చేసాం. అసలు దాంట్లో బుజ్జి బుజ్జి ఒక పట్టిలంగా వేసుకొని ఇట్లా 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 వాక్ చేస్తూ ఆవిడే మీరిద్దరూ తీసుకున్నారు అలా వాక్ చేస్తూ అసలు ఐడియా ఎట్లా వచ్చింది మీకు? అంటే ఇన్ జనరల్ గిఫ్ట్ అనేసరికి మదర్స్ డ్రెస్సెస్ అంటే ఆ చిన్నది కాబట్టి దానికి టాయ్స్ అట్లాంటివి గిఫ్ట్ చేయాలని అనుకుంటారు. సింగర్ అని సింగర్ అనిపించుకున్నారు. బేసికలీ నాకు మనసుకి నచ్చే విధంగా ఏదన్నా ఇవ్వాలనేది నా దట్ ఈస్ వే ఐ గిఫ్ట్ ఎనీథింగ్. ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా అంటే ఇప్పుడు సపోజ్ అమ్మలు ఆ ఏజ్ లో ఏమి ఇస్తారంటే దానికి ఇష్టం ఉన్న పట్లంగాను లేదంటే బొమ్మలు అది కొన్ని రోజులు అయిన తర్వాత మర్చిపోతారు. కానీ మీరు ఇచ్చిన పాట గిఫ్ట్ అది ఫస్ట్ టైమా యాక్ట్ చేయడం? పాపది ఫస్ట్ టైం. అంత మిమ్మల్ని ఎందుకు అడుగుతానండి మీరు అది ఫస్ట్ టైమా అని మీ పాపని. అది ఇంకా అప్పటికే తనే వెళ్ళి వీడియో తీయించుకుంది. నా కంట్రోల్ ఏం లేదు. మా అమ్మాయి ఉంటే దాందే కంట్రోల్ మొత్తం. స్వర అఖిల దాని పేరు. అసలు కంట్రోల్ అంతా ఆవిడదే ఉంటుంది. ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు, ఇలా నించోవాలి ఇలా చెయ్యాలి అని అది చెప్తుంది నాకు రిటర్న్ లో. నాదేం కంట్రోల్ లేదండి మా అమ్మాయి మీద అసలే పబ్లిక్ గా చెప్తున్నాను ఈ విషయం. అలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ముద్దుగా. అసలు చాలా మంచి గిఫ్ట్. అసలుకి ఐడియా ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదు కానీ ఆ సాంగ్ చూసిన తర్వాత నిజంగా సింగర్ మామ్ అంటే సింగర్ మామ్ అనిపించింది నాకైతే. చెప్పాను కదా నాకు లిరిక్స్ అంటే ఇష్టం. సో నా లవ్ మొత్తం ఆ పాటలో పెట్టి చెప్పాను దానికి. నాకు చాలా ఇష్టం ఆ రెండు పాటలు కూడా. అవునా, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. నేను కూడా చూసాను. చూసిన తర్వాత అందులో మీకంటే మీ పాప ఇంకా అసలుకి అది ఫస్ట్ అని అనిపించలేదు నాకైతే. కాన్ఫిడెన్స్ అలా ఇవాళ జనరేషన్ కి అలా పుట్టుకతో వస్తుంది కాన్ఫిడెన్స్. అమ్మతో వచ్చింది. మీరు కూడా తనకి సింగింగ్ నేర్పియడం? పాడుతుంది తను కూడా. తను ఇండివిజువల్ గా ఒక పాట పాడింది దుర్గమ్మ మీద. అవునా? అది కూడా నేను రాసి తన మీద పిక్చరైజ్ చేశాను. లాస్ట్ బిఫోర్ దసరాకి రిలీజ్ చేసాం ఆ సాంగ్. ఆ పాట అది తనే పాడింది. అది అమ్మా దుర్గమ్మ అని. ఓకే. చిన్నగా దాని వాయిస్ ఇంకా ఇప్పుడు క్యూట్ గా ఉంటుంది కాబట్టి పెద్దదయ్యే లోపు ఆ వాయిస్ క్యాప్చర్ చేసుకోవాలి నేను ఆడియోలో ఆ మొమెంట్స్ అని దాని చేత పాడించి. రికార్డింగ్ లో కూడా మా అమ్మాయి నా మాట వినలేదండి. అది చెప్తుంటే అమ్మ నువ్వు ఆగు నేను పాడతా. ఇలాగే ఉంటుంది మాకు రుబాబ్ అంతా. సచ్ ఎ స్వీట్ హార్ట్ నిజంగా. అంటే తను కూడా ఇప్పుడు నేర్పించడం కావచ్చు, క్లాసెస్ కావచ్చు, ప్రాక్టీసెస్ నేర్చుకుంటుంది. నా దగ్గరే నేర్చుకుంటుంది. అమ్మ టీచర్ ఇద్దరు ఒకటేనా? అంతే. అంత కుదురుగా నేర్చుకోదు కానీ నేర్చుకుంటుంది నా దగ్గరే. శృతి చక్కగా పట్టుకుంటుంది, విని అన్ని పాడుతుంది. నేను క్లాసెస్ చెప్తాను పిల్లలకి, నేను నేర్పిస్తాను మ్యూజిక్. సో అది వింటూ అలా చుట్టూ వింటూ అదే పాడుతూ ఉంటుంది ఆ పాటలు అని. కూర్చొని నేర్చుకోవాలంటే ఈగో హర్ట్ అవుతుంది మా అమ్మాయికి నా దగ్గర. అందుకని అలా వింటూ నేను ఏదైనా ఇలా స్పెసిఫిక్ గా కూర్చో అన్నప్పుడు కూర్చొని పాడుతుంది. లేదంటే అంటే అంతా అలా తిరుగుతూ వింటూ అలా పాడుతుంది. సో తనకి ఇట్లాంటి సాంగ్స్ అంటే ఇష్టం? అంత వెస్టర్న్ అండి. వెస్టర్న్ డూ యూ లైక్ దట్ అలాంటివన్నీ ఇష్టం. బ్లాక్ పింక్ ఫ్యాన్. సో మేము కార్ ఎక్కినప్పుడు కూడా అవే పాటలు మాకు. ఒకసారి వెస్టర్న్ కూడా ఒకసారి టచ్ ఇచ్చేది రాదు? నేను కీచురాళ్ళు అని ఒక ఆల్బమ్ చేశాను. సో నేను వెస్టర్న్ నాకు ఇష్టమే. సో బేసికలీ కీచురాళ్ళు నాకు ఆ పాట చాలా ఇష్టం, ఉషా ఉతుప్ గారిది. సో నేను అది నా లాస్ట్ సాంగ్ సూపర్ సింగర్ లో. ఐ వాంటెడ్ టు మేక్ కవర్ వర్షన్ ఆఫ్ ఇట్. సో నేను డాన్స్ చేస్తూ నేను ఆ పాట పిక్చరైజ్ చేసుకున్నాను నా కోసం. దట్ ఈస్ గిఫ్ట్ ఫర్ మీ అన్నమాట. నాకు అదేదో అందరూ చూసి ఇది కాదు, నా కోసం ఒక స్టాండర్డ్ వీడియో మొత్తం, ఒక బాహుబలి కెమెరా టైప్ లో మొత్తం సెట్. ఐ డిడ్ దిస్ ఫర్ మీ, నా కోసం, నాకు ఇష్టమయ్యి నేను ఆ సాంగ్ అలా చేసుకున్నాను. తారలన్నీ పాడుతున్న అర్ధరాత్రి వేళలో నేల మీద వింత వింత పాటలు, మధ్యరాత్రి మిద్యలోన మందు వేయు చిందులో పుట్ట నిద్ర పట్ట భద్రవేటలు, పిచ్చి కేక తగిలి రగులుతుంది చచ్చినాక, పట్టు కాక వెలిగి రగులుతుంది హస్తరేఖ, గండలన్నీ పోయి గుండె ముందరేయి మురాల కీచు కీచు మన్న కీచురాళ్ళు, చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు, కీచురాళ్ళు హే గొంతు చించుకుందరే కోళ్ళు, పొద్దుగుక్కు వేళ
పోకిరోలు రాతిరేల సాగేయ్య రక్కురోలు ఒళ్ళే మెదళ్ళు నిదళ్ళు లేని నిప్పు కళ్ళు కిచ్చురాళ్ళు చీకడింట మక్కు చిచ్చురాళ్ళు కిచ్చురాళ్ళు హే గొంతు చించుకున్నారు ఈ కోళ్ళు. అయితే సింగర్ స్వాతి గారు గతంలో ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అనలిస్ట్. సో ఎట్లా ఉండేది అంటే ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ అనలిస్ట్ అనేది కూడా ఇప్పుడు కెరియర్లో లేదండి, ఫ్యూచర్ కోసం అని అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎనీ టైమ్ ఇన్ మై లైఫ్ నేను ఏదైనా చేయగలను. నా చదువు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే. సో థ్యాంక్స్ టు మై నాన్నగారు. ఎందుకంటే ఆయన నువ్వు డిగ్రీ ఫినిష్ చేసి జాబ్ తెచ్చుకొని ఏమన్నా చేసుకో లైఫ్లో అని చెప్పారు. సో అలాగే నా డిగ్రీ ఫినిష్ అయ్యి నాకు జాబ్ వచ్చిన తర్వాతే పాడతా తీగకి వచ్చాను నేను. సో నాకు ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎనీ విచ్ వే నేను అట్లీస్ట్ ఒక కిండర్ గార్డెన్ టీచర్ గానే లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేస్తాను నేను. నాకు చాలా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంది. ఐ సీరియస్లీ డోంట్ మైండ్. అండ్ థ్యాంక్స్ టు గాడ్ నా సింగింగ్ కెరియర్ బాగుంది. నాకు ఐఎమ్ ఎర్నింగ్ ఎనఫ్ ఇన్ ఇట్. సో ఎర్నింగ్ పరంగా నాకు ఇదంతా బాగానే ఉంది. ఐఎమ్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఐఎమ్ హ్యాపీ. ఫైనాన్షియల్ అనలిస్ట్ అన్నారు కదా, ఇన్ జనరల్గా చాలా మందికి ఉండే క్వశ్చన్, అవుట్ ఆఫ్ యువర్ సింగింగ్ యాజ్ అ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎక్స్పర్ట్ అని నేను చెప్పలేదు, అనలిస్ట్ అని చెప్పారు కదా. అదెంత అది వేరే, అది ఉద్యోగ ధర్మం. చెప్పండి క్వశ్చన్. అయితే ఇన్ జనరల్గా ఏంటంటే ఎలాంటి సజెషన్స్ చేస్తారు మీరు సేవింగ్ కోసం అని? నేనేం చెప్తానంటే నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇందులో. ఇట్స్ లైక్ మీకు ఒక 1000 రూపాయలు ఈరోజు వస్తే కష్టమైనా సరే ఒక 10 రూపాయలన్నా పక్కన పెట్టేసుకోండి. అది మీది అది రాలేదు, ట్యాక్స్ డిడక్షన్ అయిపోయింది అనుకోండి, కష్టంగా ఉన్నా అది లేకపోతే మీకు ఈరోజు పని నడవదు అన్నా కూడా 1000 రూపాయలు అని అనుకోవద్దు దాన్ని. 10 రూపీస్ లెస్ 1000 రూపాయలు అని అనుకోండి దాన్ని. ఆ 10 రూపాయలు పక్కన పెట్టేసుకోండి. అది ఫ్యూచర్లో మీకు ఎంత యూజ్ అవుతుందో మీరు ఈరోజు దాన్ని ఇమాజిన్ చేయలేరు. ఆ పెట్టి సేవింగ్స్ ఇప్పుడు మీకు ఒక షోకి సపోజ్ ఒక 50,000 అని చెప్పారు మీకు, మీరు అందులో 10,000 మీది కాదు 40,000 ఈరోజు నాకు వచ్చేది అనుకుని ఆ 10,000 మీరు పక్కకు పెట్టాల్సిందే. ఫోర్స్ చేసి మీకు మీరు అలవాటు చేసుకుంటే మీరు ఎప్పటికీ ఫైనాన్స్ గురించి లైఫ్లో టెన్షన్ పడాల్సిన సిచ్యువేషనే రాదు మీకు. ఎవరైనా సరే ఇది నాది కాదు, ఇది అసలు నాకు రాలేదు, వాళ్ళు ఇవ్వలేదు అని మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. ఇది ఒక్కటే సేవింగ్స్ చెయ్యడం అనేది ఒక అలవాటు చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఉండాలి. అప్పుడు మీకు 10 రూపాయలు మీవి కాదు అనుకున్నప్పుడు ఈ మిగతా డబ్బులు మీరు హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు. మీ ఖర్చులకి బాధ ఉండదు, మీ దేనికి బాధ ఉండదు. ఆ 10 రూపీస్ అనే బాధ మీకు ఉండదు. 10 రూపీస్ పక్కన పెట్టి మిగతా డబ్బులు మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి, ఎవరు అడిగారు. కానీ 10 రూపీస్ చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. ఆ స్మాల్ పెట్టి సేవింగ్స్ ప్రతి దాంట్లోంచి ఇంత పోర్షన్ తీసి అక్కడ వేసేసేయండి, లైక్ ఏ పిగ్గీ బ్యాంక్ ఒక అకౌంట్లో. ఆటోమేటిక్గా రెగ్యులర్ సేవింగ్స్ పూలప్ అమౌంట్ అయిపోతాయి. మీకు ఒక సర్టన్ ఏజ్ వచ్చే టైంకి మీకు కళ్ళు మూసుకుంటే అకౌంట్లో ఒక 5 నుంచి 10 లక్షలు మినిమం అమౌంట్ మీకు సేవింగ్స్లో ఉండాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటారు. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళు. అండ్ ఇంకొంతమంది సేవింగ్స్ అనేసరికి షేర్స్లో పెట్టాలా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలా, గోల్డ్ బాండ్స్లో పెట్టాలా, లేదంటే గోల్డ్ పైన పెట్టాలా, ల్యాండ్ పైన పెట్టాలా, ఇట్లాంటి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్ ఉంటాయి. మీరైతే ఏం చేస్తారు? మీకు ఏం ధైర్యం ఉంటే అది చేయాలంటాను. మీకు దేంట్లో ఎక్స్పర్టీస్ ఉంటే అది చేయాలంటాను. తెలియని వాటిల్లో పెట్టి మాత్రం మీరు డబ్బులు పోగొడితే చాలా మెంటల్ టెన్షన్ ఉంటుంది. నా జీవిత ఫిలాసఫీ మెంటల్ పీస్ ఉండాలి మనిషికి ఫస్ట్. అది ఉంటే అది 100 కోట్ల కన్నా ఎక్కువ. అప్పుడు మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను ఇది చేస్తే నాకు 1 కోటి రూపాయలు వస్తాయి అని చెప్పి తెలియని విషయంలో మీరు మీ జీవితాన్ని పెట్టారే అనుకోండి, ఆ 1 కోటి పోని ఒక సంవత్సరం తర్వాత వచ్చిన ఆ సంవత్సరం వరకు మీరు పడే టెన్షన్ మీకు తెలీదు ఏం జరుగుతుందో అక్కడ. ఎవరిస్తారు ఆ లైఫ్ అంతా మీకు వెనక్కి? నిజమే కదా. అందుకనే కూల్గా ఉండాలండి. ఎలాంటి కండిషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతారు. అప్పుడు భయంకరమైన సిచ్యువేషన్స్
హ్యాండిల్ చేయాలి అంటే లైఫ్లో 1 స్టెప్ ఇన్ ఎ టైం, చాలా ఇంపార్టెంట్ థియరీ. ఆ మూమెంట్లో హ్యాపీగా ఉండాలంతే. ఉండండి, ఇప్పుడు ఇది కష్టం ఉంది, ఏడ్చేసేయండి, బాధపడండి, బాధ ఆపుకోమని నేను చెప్పను, నేను బాధపడతా. ఇప్పుడు ఏదో పెద్ద ఇక్కడ కూర్చుని పెద్ద చెప్తోంది విషయాలన్నీ, అంటే ఏం ఉండవా, ఆవిడికి లేవేమో, అందరికీ ఉంటాయి. నేను అందరి ప్రాబ్లమ్స్ని రెస్పెక్ట్ చేస్తాను, చిన్నదైనా పెద్దదైనా. ఒకళ్ళకి కింద పడిపోయి దెబ్బ తగిలితే నొప్పి ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందికి బ్రెయిన్ ట్యూమర్ ఉంటే నొప్పి, ఇద్దరు ఒకేలా మెయింటైన్ చేయొచ్చు దాన్ని. థింగ్స్ ఆర్ లైక్ దాట్ ఇన్ లైఫ్. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో అదే మీ లైఫ్ అవుతుంది అన్నది నా జీవిత ఫిలాసఫీ. అదే మీరు ఫాలో అవుతుంటారు అనుకుంటా. అంతేనండి. రావా ప్రాబ్లమ్స్ రావా చెప్పండి కావ్య గారు? ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ లేని లైఫ్ ఏంటండి? ఇక్కడ ఈ షూటింగ్ ఆగి ఈ తలుపు తీసుకుని నేను బయటకు వెళ్ళిన నెక్స్ట్ మినిట్ ఐ విల్ బి అగైన్ బ్యాక్ ఇన్ టు మై లైఫ్. ఐ షుడ్ స్టార్ట్ లివింగ్, ఐ షుడ్ స్టార్ట్ మూవింగ్ ఆన్, ఐ షుడ్ స్టార్ట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు మా అమ్మాయికి రేపు పొద్దున ఏదో ప్రాజెక్ట్ ఉంది, అది నేను ఏం చేయాలి, ఇవి ఉంటాయి. ఖచ్చితంగా దేర్ విల్ బి మల్టిపుల్ ఇష్యూస్, ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మామూలుగా ఫ్యామిలీ ఇష్యూస్ అందరికీ ఉంటాయండి. ఏదో ఒక చిన్న డిస్టర్బెన్సెస్, చిన్నవైనా పెద్దవైనా భయంకరమైనవి తట్టుకోలేనివి ఉంటాయి. నేనేమంటానంటే చూజ్ 1 ప్రొఫెషన్. మీ మైండ్ని వాటన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చే ఒక మార్గం మీరే ఎంచుకోవాలి. ప్రాబ్లం లేకుండా లైఫ్ ఉండదు. రాసుకోండి, రోజు అది రాసుకుని అద్దం ముందు పెట్టుకుని చూసుకోండి. నాకు చాలా బాధ అనిపిస్తుందండి, ఎందుకంటే ఇది నేను చెప్పాలనుకుంటున్నాను టీవీలో. ఎందుకంటే సూయిసైడ్స్ కేవలం మ్యాక్సిమం ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళకి ఏం చెప్పుకోవాలో తెలియక కాదు, ఫైనాన్షియల్ అనే కాదు, ఎవరితో చెప్పుకోవాలో ప్రాబ్లమ్ని చెప్తే నన్ను ఎలా జడ్జ్ చేస్తారో, నేను ఇంత పెద్ద తప్పు చేసేసానేమో, నా లైఫే ఇలా ఉంది, ఇంకెవరి లైఫ్ ఇలా లేదు అనుకోవడం వల్లే వాళ్ళకి ఆ టైంలో అంత మెంటల్ డిస్ట్రెస్ వస్తుంది అన్నది నేను అనుకుంటున్నాను. ఎందుకు ఎవరికన్నా చెప్పుకోవాలి అన్న ఇది మీకు అంత వ్యాలిడేషన్ ఎందుకు ఉండాలి? మనుషులు ఉండాలి. ప్రతి ఒక్కటి నేను చెప్తానండి, ఒకటి మీకు వేరే వ్యూ ఉంటుంది దాని మీద, మీరు ఎలా తీసుకుంటారు దాన్ని, ఏముంది అందులో అన్నారే అనుకోండి, నేను హర్ట్ అయిపోతాను. అందుకని ఫస్ట్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. అందరూ అలా ఉండలేరు, బట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఒకటే లైఫ్ ఉందండి, ఒకటే లైఫ్ ఉంది, దాన్ని ఎంత బాగా చేసుకుంటారు చేసుకోండి. అన్నీ కామన్. ఇవాళ రేపు సొసైటీలో అన్నీ కామనే. ఏదైనా సరే పక్కవాడిని మనం జడ్జ్ చేయడానికి లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు. నీకు రైట్ లేదు వాళ్ళని జడ్జ్ చేయడానికి, వాళ్ళకి రైట్ లేదు నీ లైఫ్లో ఇంటర్వ్యూ అవ్వడానికి. అలానే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయకూడదా, వదిలేయాలా జనాలంటే కాదు. ఎంతవరకు చేయాలో అంతవరకు ఒక లిమిట్ పెట్టుకోండి, హ్యాపీగా ఉండండి. హ్యాపీనెస్ కుదిరితే ఇవ్వండి. వాళ్ళని ఏమైనా అనాలనిపిస్తే పేపర్ మీద రాసుకొని చింపేసి డస్ట్బిన్లో వేయండి, వాళ్ళ మీద అనకండి. లేదు అనాలన్న సిచ్యువేషన్ వస్తే వెళ్ళి మొహం మీద అనేయండి. ఈ రెండిట్లో ఏం చేస్తా సత్యభామ? సిచ్యువేషన్ బట్టి చేస్తుంది. నీ రియల్లీ అబ్యూజివ్ సిచ్యువేషన్ నా మొహం మీదకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇచ్చేస్తాను మొహం మీదే. అంటే ఇంకా దే డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ అన్నప్పుడు ఇచ్చేస్తా. లేదు ఒకళ్ళ మీద తట్టుకోలేని కోపం ఉంది, చిరాకు ఉంది, ఇరిటేషన్ ఉంది అంటే నేనైతే పడబరబరబర 10-15 తిట్లు రాసేసి చింపేసి అవతల పడేస్తాను. లేదు అంటే ఆ మనిషిని మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తాను నేను కలవడం. ఇంకా వద్దు. మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్ అండి నాకు లైఫ్లో. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి నేను ఖచ్చితంగా బయటికి వచ్చేస్తా. ఎందుకంటే ఐ హ్యావ్ టు లివ్ అండ్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే నా నుంచి కంటెంట్ కూడా అలా వస్తుంది. నేను బాధపడుతూ ఉంటే జీవితంలో 24 గంటలు ఇదే తలుచుకుని యాక్సెప్ట్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కండిషన్ ఇది అనే విషయం మీరు యాక్సెప్ట్ చేయాలి. నా లిమిటేషన్స్ నాకు తెలుసు అని నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడే నేను ఉన్న దాంట్లో నేను ఏం గ్రేట్గా చేయగలను, నేను ఆ గోల్ ఎలా రీచ్ అవ్వగలను నేను చూసుకుంటా. నేను ఇదే చేయగలను. నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కొన్ని పద్ధతుల ప్రకారం మమ్మల్ని పెంచారు. నేను యాక్సెప్ట్ చేయకుండా మా అమ్మ నన్ను చుడిదారి వేసుకోమంటుంది, చున్నీ ఇక్కడ వరకు వేసుకోవాలి, ఇలా పిన్నులు పెట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి నాకు కూడా ఇంట్లో చిన్నప్పుడు. అలాగే పెరిగా నేను చిన్నప్పటి నుంచి పద్ధతిగా. అంటే ఇప్పుడు పద్ధతి లేకుండా ఉన్నానని కాదు, అందుకని నాకు ఒక కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ నాకు అలవాటు అయిపోయింది. అది దాటి ఇంకా నేను డ్రెస్సెస్ వేసుకోలేను.
ఇప్పుడు మా అమ్మ అప్పుడు నన్ను ఇలా మా అమ్మ నన్ను ఇలా పెంచుతోంది, నేను జీవితంలో ఇలా తయారైపోయి నాకు ఏంటి ఇలా అయిపోయింది అని నేను బాధపడి నన్ను యాక్సెప్ట్ చేయాలి. ఓకే స్వాతి, నీ మైండ్ సెట్ ఇలా ఉంది, నువ్వు యాక్సెప్ట్ చేసుకో, ముందుకెళ్ళు. సింపుల్. నాకు ఇలా చూస్తే లైఫ్ చాలా సింపుల్గా కనిపిస్తుంది కావ్య గారు. బాధలే ఆలోచిస్తే చిల్ అవ్వలేరు. చిల్ అవ్వడం కాదు, ఏమీ చేయలేరు, పెద్ద చిల్లు పడుతుంది లైఫ్. చిల్లు పడుతుంది అంతే. జనాలకు కూడా చిరాకు వస్తుంది మీద మాట్లాడడానికి. ఎవరైనా వాడి కష్టాలతో వాడు పడొస్తుంటాడు, మీ కష్టాలు కూడా 24 గంటలు చెప్తూ కంప్లైంట్ చేస్తూ నా జీవితం ఇలా అయిపోయింది, నా జీవితం ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని, నేను అలా ఉండేవాడిని, నా వల్ల ఇలా, ఒక అమ్మాయి వల్ల నా జీవితాన్ని ఇలా చేసుకున్నాను, ఒక అబ్బాయి వల్ల నా జీవితం ఇలా అయిపోయింది అని సంవత్సరాలు అదే ఒక పాయింట్ మీద కనబడిన ప్రతి ఒక్కళ్ళకి, గోడలకి, చెంబులకి, ముంతలకి మీరు చెప్పుకుంటూనే ఉన్నారనుకోండి, ఒకసారి జాలి పడతారు, 2 సార్లు జాలి పడతారు, 3వసారి అవాయిడ్ చేస్తారు. సరే వెళ్ళి వాళ్ళతో మాట్లాడకండి రా, పొద్దున్న లేస్తే బాధలే చెప్తారని. సో పబ్లిక్ లైఫ్లో వద్దు అట్లాంటి వీడియోస్ కావచ్చు, అట్లాంటి స్టేట్మెంట్స్ కావచ్చు అంటారు. ఎండ్ ఆఫ్ ద వర్డ్, అంతేనా? అది మళ్ళీ పర్సనల్. మీకేం కావాలి అనే దాని మీద డిపెండ్. నీకు అలా చెప్పుకుంటే బాగుందా, చెప్పుకో. మళ్ళీ దాని వల్ల వచ్చే రియాక్షన్స్ వల్ల నువ్వు బాధపడకూడదు, అది కూడా ఉంది. నువ్వు చెప్పేద్దాం అనుకున్నావు, చెప్పేసేయి. తర్వాత నేను తిట్టారు, నువ్వు దాని నుంచి చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఫేస్ చేసావు, దానికి రెడీగా ఉన్నావా? ఎక్కడ ఉంటారు? ఉండరు. అది కూడా మళ్ళీ ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకోవాలి ఏదన్నా చేసినప్పుడు, చాలా ఉంటాయి. అది కాకుండానే ఓకే ఇప్పుడు ఇది చేసుకుందాం కదా అని వదిలేసి, ఇప్పుడు నిజంగానే ఇఫ్ దెర్ వాజ్ ఎ సీరియస్ ఇష్యూ ఏదైతే అడ్రస్ చెయ్యాలి, అలాంటి విషయాలు మాత్రం సైలెంట్గా ఉండకూడదండి. ఐఎమ్ ఆల్వేస్ విత్ దోస్ పీపుల్. వాళ్ళు మాట్లాడాలి, ఎందుకంటే దానివల్ల ఇంకొక 10 మందికి నష్టం జరుగుతుంది, వేరే వాళ్ళకు కూడా ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది అనే కండిషన్స్. లైక్ వాట్, ఇప్పుడు ఏమన్నా ఇఫ్ దే సంబడీ ఈజ్ మిస్బిహేవింగ్ ఆర్ ఆడవాళ్ళని కావాలని ఎవరన్నా ఇల్ ట్రీట్ చేస్తున్నారు ఇన్ ఫ్యూ సిచ్యువేషన్స్, డెఫినెట్గా అలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి మాట్లాడాలి. సో పర్సనల్ లైఫ్ ఎక్స్పోజర్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు సోషల్ మీడియాస్లో? నేను చెప్తున్నాను కదండి, మనం వెళ్ళి అక్కడ నించున్నప్పుడు మనం దేన్ని ఆపలేం. ఇండివిజువల్గా చాలామంది కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి చెప్పడం, గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పడం, పెళ్ళిళ్ళు చెప్పడం, సెకండ్ పెళ్ళిళ్ళు చెప్పడం, ఇలాంటివన్నీ ఎంతవరకు మీరు యాక్సెప్ట్? మళ్ళీ వాళ్ళే వచ్చే కమెంట్స్ కావచ్చు, లేదంటే వచ్చే రెస్పాన్స్ నుంచి మళ్ళీ వాళ్ళే ఇరిటేట్ అయిపోతున్నారు, వాళ్ళే ఎమోషన్ అయిపోతున్నారు, వాళ్ళే ఏడ్చే పరిస్థితులు వస్తున్నారు. నేను ఇదే చెప్తున్నా, వాళ్ళకి అలా చేసుకోవాలి. నేను ఇదే చెప్తున్నా. ఐఎమ్ ఎ వెరీ నేను ఎవరిని వెళ్ళి ఏమైంది నీకు, నీ లైఫ్లో ఏం జరిగింది అని అడగను. వాళ్ళు బాధలో ఉన్నారనుకోండి, నేను ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాపీ చేయాలనే చూస్తానండి ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకున్న పాపం, వాళ్ళకి నిజంగా చెప్పుకోవాలనిపించింది అనుకోండి, వాళ్ళే వచ్చి చెప్తారు. నేను వెళ్ళి ఎందుకలా ఉన్నావు, పోనీ పక్క వాళ్ళని ఎందుకలా ఉంది అని నేను అడిగానే అనుకోండి, ఆ అమ్మాయి ఏం చెప్తుంది, నాకు చీమ కొట్టింది అని చెప్పింది అనుకోండి, ఈ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి మీద ఎవరో చీమని వేసారట, ఆ అమ్మాయి నా చీమ కుట్టింది అందుకని ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఇంకొకళ్ళని అడిగాను అనుకోండి, ఆ అబ్బాయిని ఈ అమ్మాయి మొన్న కొట్టిందిట, అందుకని ఆ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయి మీద చేమేశాడు. స్టోరీ చూసారా ఎలా మారిపోయిందో? ఎలా చెప్తున్నా స్వాతి గారు ఇన్ని స్టోరీస్? ఐఎమ్ రియలీ సారీ టు సే, గాసిపింగ్ ఈజ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ థింగ్ ఇన్ ద వరల్డ్ అండి. ఎవ్రీవేర్ ప్లెయిన్గా మాట్లాడుకుని స్ట్రైట్గా మాట్లాడుకునే మనుషులు చాలా తక్కువ మందే ఉన్నారు, నేను ఓపెన్గా చెప్తా. ఎందుకంటే దే ఆర్ ఎంటర్టైనింగ్. అంటే వాళ్ళ లైఫ్లో కూడా బాధలు ఉన్నాయి, ఓకే అమ్మయ్య అనుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు మాట్లాడాలి, నీకెందుకు హ్యాపీగా ఉండు, నీకేమైనా హెల్ప్ చేయాలనిపిస్తే చెయ్యి, ఎందుకు వెనకాల మాట్లాడుకుంటున్నావు? ఉన్నది లేనిది పక్కనున్నది ఎదురుకుండా ఉన్నది అదొక ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి కుచ్ బి కరేంగే టైప్లో నాకు చాలా బాధ అనిపిస్తుందండి. అండ్ ఐఎమ్ అవే ఫ్రమ్ సచ్ థింగ్స్. నేను వెనకాల కూర్చొని నీకు ఓకే, నీకేమన్నా నష్టమా, నువ్వు అన్నం పెడుతున్నావా వాళ్ళకి, నువ్వు పోషిస్తున్నావా? నేను ఓపెన్గా అయితే అడుగుతాను, నువ్వు పోషిస్తున్నావా, నీకెందుకు? వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు తగలాడుతున్నారు, ఇలాగే తగలాడుతున్నారు వాళ్ళ లైఫ్ వాళ్ళు. అవును, మీరు అన్నది నాకు షింక్ అవుతుంది. అంటే నాకంటే నా పర్సనల్గా కాదండి,
రీసెంట్గా ఒక ఫోక్ సింగర్ జాను గారు నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను, ఐఎమ్ వెరీ ఎమోషనల్ అని చెప్పి తను ఒక వీడియో పెడితే దానికి లాట్ ఆఫ్ కామెంట్స్, షీ క్రైడ్ ఎ లాట్, ఐ మీన్ ద డిప్రెషన్ అని చెప్పే వరకు వచ్చింది. తర్వాత అలేఖ్య చిట్టిపక్షర్లు, షీ వెంట్ టిల్ సూసైడ్. నిజంగా అంటే ఎంతవరకు మనం ఎక్స్పోజ్ అవ్వాలో అంతవరకు మాత్రమే ఎక్స్పోజ్ అవ్వాలి, ఎంతవరకు కమెంట్స్ని తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకుంటే మెంటల్ పీస్కి అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదేమో. ఇక్కడ ఏమైందంటేనండి, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యాక్సెప్టెన్స్. నేను చేసింది కరెక్టే కదా అని 10 మంది చెప్తే వాళ్ళు హ్యాపీ. అలా చెప్పరు ఎవరు. మీరు చేసేది మీకు కరెక్ట్ అనిపిస్తే సరిపోతుంది. అంతకు మించి వేరే వాళ్ళు యాక్సెప్టెన్స్, తను పబ్లిక్గా ఎందుకు చెప్పింది, సపోజ్ షీ మైట్ హ్యావ్ తనకి వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అని ఎక్స్పెక్ట్ చేసి మనం మంచిగా అనుకున్నది మంచిగా అనుకుని అక్కడ పెడతాం. లేదు, ఇప్పుడు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తానండి. ఐ హ్యాడ్ అ బ్రెయిన్ ట్యూమర్ అట్ ద ఏజ్ ఆఫ్ 19. చాలా సీరియస్ లెవెల్లో. ఇట్ వాజ్, నాకు మొత్తం ఇదంతా అయిపోయి ఐ వాజ్ ఆన్ బెడ్. ఆల్మోస్ట్ చావుని హలో చెప్పి వెనక్కి వచ్చాను నేను నా లైఫ్లో. ఓకే, ఈ స్టేజ్ నుంచి నేను లైఫ్ని ఎలా చూడడం మొదలు, నువ్వేం చేయకూడదమ్మా, నువ్వు కంప్యూటర్ ముందు కూర్చోకూడదు, నువ్వేం చేయకూడదు, ఇవన్నీ మాట్లాడారు. సో ఈ స్టేజ్లో ఏమవుతుందంటే జనాలందరూ జాలి చూపించడం స్టార్ట్ చేస్తారు. జాలి చూపించడం స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాసేపటి వరకు, పడుకోమ్మా లేమ్మా, ఎన్ని రోజులు, లైఫ్ బోర్ కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అక్కడి నుంచి ఫైట్ చేసుకుంటూ హెల్త్ని సెట్ చేసుకుంటూ కెరియర్ని, హ్యాపీనెస్ని అలవాటు చేసుకున్నాను నేను లైఫ్లో. నువ్వేమన్నా అనుకో, నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవరిని మ్యాక్సిమం రానివ్వనండి. ఇది నేను ఇలా పెట్టుకున్న బార్డర్. నేను ఇది చేశాను కరెక్టేనా, నేను ఇది చేశాను ఓకేనా, నేను ఇది చేశాను అని నేను మ్యాక్సిమం పోస్ట్స్ కూడా పెట్టాను. నాకు ఎప్పుడన్నా అనిపించినప్పుడు టకటక ఏవో 4-5 స్టోరీలు షేర్ చేసుకుంటా, రకరకాలవి కనెక్ట్ అయ్యాయి అనిపించినవి. ఐ ఫీల్ దట్ అది దానికి ఎవడన్నా కమెంట్ పెట్టారే అనుకో నేను పట్టించుకోను. నాకు ఆ టైంలో పెట్టాలనిపించింది, నాకు ఆ డేర్ ఉంటేనే పెడతాను నేను అది పబ్లిక్లో. ఏమైందమ్మా నీకు ఇప్పుడు డల్గా అనిపించింది, నాకు కూడా అనిపిస్తుంది, లోగా అనిపించింది, మూడ్ ఆఫ్లో ఉన్నాను. అప్పుడే మీకు తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ మనల్ని రెచ్చగొడుతూ ఉంటుంది కొన్ని పోస్ట్స్ పెట్టి. సో అలాంటివి వచ్చినప్పుడు టకటకటకా నేను స్టోరీలో షేర్ చేస్తాను, నేను కూడా చేస్తాను, నాకు కూడా ఉంది అలవాటు. చేస్తే ఎవరో ఏమైంది నీకు నీ లైఫ్లో, ఏమైపోయింది నీకు ఇది లైఫ్లో అని పెడితే రిప్లై ఇవ్వను నేను. నాకు అది అవసరం లేదు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు కనెక్ట్ అయిందా నువ్వు చదువుకో, లేదా వదిలేయి, నాకు పెట్టాలనిపించింది. అంటే మీరు ఇన్స్టాలో కూడా జనరల్ కన్ఫ్యూజ్ ఆఫ్ స్టేటస్ లో తీసుకెళ్లి పడేస్తున్నారు అంతే. ఇప్పుడు పాపం అడిగితే ఆల్ రైట్ అని చెప్తా, మరి ఎందుకు పోస్ట్ నాకు ఎందుకు పెట్టాలనిపించింది. నేను ఇలాగే మాట్లాడతానండి. నాకు ఒక పాయింట్ ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాలని. నేను కన్ఫ్యూజ్ చేయట్లేదండి, నేను క్లియర్ గా క్లారిటీ ఉన్నారు కదా, అక్కడే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే నేనేమంటానంటే నాకు జాలొద్దు, నువ్వు మాట్లాడతావా కాసేపు కూర్చొని నాతో మాట్లాడు, సరదాగా మాట్లాడు, మనం మాట్లాడుకుందాం, కమాన్ లెట్స్ చిల్ అవుట్, మాట్లాడుకుందాం అని పన్ను చూసుకున్నా, పన్ను చూసుకున్నా. అంతకన్నా వద్దు, డోంట్ గెట్ డీప్ ఇన్ టు డిస్కషన్. నువ్వు సాల్వ్ చేయలేవు దాన్ని, నువ్వు చేయలేవు, నేను చేయలేను. ఏం చేస్తామండి, నీ ప్రాబ్లం నేను లైఫ్లో నేర్చుకున్నది ఒకటేనండి, మీతో మీరు మాత్రమే ఉంటారు, మీ ప్రాబ్లం మీరు మాత్రమే సాల్వ్ చేసుకోగలరు. ప్రపంచం మొత్తం మీకు 150 సలహాలు ఇస్తుంది, కానీ అల్టిమేట్ గా ఏది కరెక్ట్ అని పిక్ చేసుకోవాల్సింది కదా. ఈ ప్రాసెస్ కామన్ అయినప్పుడు, కానీ నేను ఒకటి మాత్రం నమ్ముతాను, మీకు లైఫ్లో యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ అ వెల్ విషర్. అంటే మనం ఏదో తీరం గమ్యం లేని ఓడలాగా వెళ్ళిపోవాలని నేను చెప్పను. మీకు మీ ఆలోచనలని అర్థం చేసుకునే మనుషులు మీ లైఫ్లో మాత్రం ఉండాలి, దగ్గర మనుషులు. అలాంటి వాళ్ళని ఉంచుకుని మీ మెంటల్ పీస్ మెయింటైన్ చేసుకుంటూ నాకున్నారు లక్కీగా. అలాంటి వాళ్ళ కోసం ట్రై చేయండి. వాళ్ళతో మీరు ఎప్పుడన్నా మాట్లాడాలి. నేను నిజంగా కెరియర్లో చాలా డీప్గా బాధపడినప్పుడు మా తణుకులో భమిడి కమలాదేవి గారు అని మా టీచర్ గారు ఉన్నారు. షీ మేడ్ మీ, ఇప్పుడు నేను ఇంత వాగుతున్నాను ఇలాంటి, షీ మేడ్ మీ ఇన్ టు దిస్. లైఫ్ అంటే ఏంటి అనేది ఆవిడ సంగీతం నేర్పిస్తూ నాకు చెప్పారు. షీఈ్ మై రోల్ మోడల్. షీఈ్ నౌ ఆవిడ రాయసం రాజలక్ష్మి సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్, తణుకులోనే ఉంటారు.
ఆవిడ రైటర్ అండ్ షీజ్ ఎలా అంటే అమ్మలాగా షీ వాజ్ విత్ మీ ఆల్ ద టైమ్ అన్నీ చెప్తూ ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కిచ్చింది పాడించింది కూడా ఆవిడే. కూర్చుని ఆవిడ నాకు ఎప్పుడన్నా నిజంగా లోగా అనిపిస్తే నాకు ఏం చేయాలో తెలియకపోతే నేను ఆవిడ దగ్గరికి వెళ్తాను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుని అది ఇది మాట్లాడితే ఆవిడ చివరికి అన్నీ చెప్తారండి. ఎలా చెప్తారు? నన్ను అర్థం చేసుకుని చెప్తారు. మళ్ళీ నాకు చెప్పిందే వేరే వాళ్ళకి చెప్పరు, ఆవిడ అర్థం చేసుకుని చెప్తారు. అలా ఉండాలి. అలా చెప్పినప్పుడు నాకు ఎందుకో తెలీదు, ఆవిడకి చెప్పుకున్నప్పుడే సగం ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. అనిపించినప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఒక కొత్త ఎనర్జీ తోటి నేను మళ్ళీ వస్తా. నువ్వు చేసేయగలవే అనే ఒక మాట ఎంత బాగుంటుంది. అలా అనేవాళ్ళని పెట్టుకోండి మీ పక్కన. ఊరికే నువ్వేం చేస్తావు నీకు తెలుసా, అది చాలా కష్టం, అది నీ వల్ల కాదు అనేవాళ్ళని పెట్టుకోకండి. పోనీ వాళ్ళ మాట మీరు వాళ్ళని లైఫ్లోంచి తీలేరు అనుకోండి, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఎందుకంటే మీకు నిజంగా డ్రీమ్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇది నా లైఫ్లో నేను నేర్చుకున్న లెసన్. ఎలాగ బ్లూమ్, ఎలాగ ఒక చేంజ్ వచ్చింది నా లైఫ్లో ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ప్యాటింగ్. నేను ఒక ఇన్హిబిషన్ తోటి భయంతో ఏం చేయగలను స్టేజ్ మీద అంటే, మా తమ్ముడు మమన్ కుమార్, వాడు పాడతాతీగా నాకు ఇచ్చిన తమ్ముడు. సో హీ వాజ్ దేర్ విత్ మీ ఇన్ దిస్ మై సింగింగ్ జర్నీ. ఉన్నప్పుడు అక్క నువ్వు బాగా మాట్లాడుతున్నావు అక్క, నువ్వు ఎందుకు యాంకరింగ్ చేయకూడదు స్టేజ్ మీద అని స్టార్ట్ చేసింది వాడే. అప్పటి నుంచి నేను అవునా నేను బాగా మాట్లాడుతున్నానా, ఓకే నేను మాట్లాడతాను అని నేను యాంకరింగ్, సింగింగ్, పర్ఫార్మెన్స్ 3 కలిపి సోలోగా ఐఎమ్ ఏ పర్ఫార్మర్ ఆన్ ద స్టేజ్ నౌ. దట్ ఈస్ మై యునిక్ క్వాలిటీ. యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు కదా, అది నాది స్టేజ్ మీద. ఐఎమ్ దట్ ఆన్ ద స్టేజ్. ఇప్పుడు వాడు పాజిటివ్ అబ్బా ఇదెంత బాగుంది అనగానే ఒక ఎనర్జీ వస్తుంది మనకి, మనం చేస్తాం ఆ పని. ఈ ఎనర్జీ నేను అంటాను మనలోంచి మనకు కూడా ఉండాలి. ఆ జడ్జిమెంట్ అంటాను అసలు లేదు, వాడు అన్ని అబ్బా బాగుంది అన్నది నేను దరిద్రంగా చేస్తున్నది వాడు బాగుంది అన్నాడు అనుకోండి, మీకు జడ్జిమెంట్ లేకుండా ఇంకోళ్ళు వచ్చి ఏంటమ్మా ఇది దరిద్రంగా అని తిడతారు మొహం మీద. సో సెల్ఫ్ జడ్జిమెంట్ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఏ పర్సన్ ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని వెనకాల సపోర్ట్ చేసి ఓకే ఒక పుష్, ఓకే రైట్ నువ్వు చేసేది కరెక్ట్. సో దీస్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ మై లైఫ్. మాకైతే వాళ్ళ స్టూడియోలో ఒక సింగర్ మాత్రమే ఇంటర్వ్యూ చేస్తున్నట్టు లేదు. మాట్లాడించకండి, చాలా కష్టం. ఒక సింగర్ని, ఒక యాంకర్ని, ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్ని, ఎక్స్పర్ట్ని, ఒక కౌన్సిలర్ని, ఒక అంటే దిస్ ఇస్ మై సైడ్ ఆఫ్ ప్రాస్పెక్టివ్. సో ఇవన్నీ కలిపి మా స్టూడియోకి వచ్చి సత్యభామ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ భాషలో చెప్పండి, ఇప్పుడు ఏం చెప్తారు మీరు? నేను ఇంకొక పాయింట్ మిస్ అయ్యాను ఇక్కడ చెప్పాల్సింది. మీరు మాటలు చెప్పొద్దండి, పాటల్లో చెప్పండి. బోర్ కొట్టేసాయా నా మాటలు మీకు? ఈ ఒక పాయింట్ నేను చెప్తాను. ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు కలి అని ఒక వర్క్ షాప్ చేస్తున్నాం. అంటే ఇది లిప్సికా ఉంది కదా సింగర్, తన బ్రెయిన్ చైల్డ్ అనమాట. అందులో సింగింగ్, డాన్సింగ్, ఆర్ట్, మెంటల్ హెల్త్ ఇవన్నీ కలిపి ఒక వర్క్ షాప్ ఉంటుంది. సో దానికి నేను హోస్ట్ చేస్తాను. అది ఇది నాకు లైఫ్లో ఎంత చేంజ్ తీసుకొచ్చింది అంటే, ద వే కాన్ఫిడెన్స్ ఎలా తీసుకొచ్చింది అంటే, ద పీపుల్ హూ కమ్ దేర్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడుతూ ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ వర్క్ షాప్. సో ఇలాంటి వర్క్ షాప్స్ ఇంకా చాలా జరగాలి. ఇలాంటి వర్క్ షాప్కి నన్ను చూస్ చేసుకున్నందుకు లిప్సికాకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ని చూస్తున్నాను నేను. మీరు ఇప్పుడు అన్నారు కౌన్సిలర్ ఇవన్నీ అంటున్నారు కదా, నా ముందున్నారు కాబట్టి డిఫరెంట్ పీపుల్ని చూస్తూ లైఫ్లో ఓహో అవును కదా అని నేను చాలా నేర్చుకుంటూ ఉంటాను. ఎప్పుడు నన్ను నేను మార్చుకుంటూ ఉంటాను. సో అందుకని ఎప్పుడూ సరే ఒకటే, మా టీచర్ గారు నాకు చెప్పే మాట ఒకటి, ఏడ్చే వాళ్లను ఏడవని, ఏడ్చే వాళ్లను ఏడవని, నవ్వే వాళ్ళ అదృష్టమేమని, ఏడ్చే వాళ్లను ఏడవని ఏడవని అని. వాళ్ళని మనం ఏం చేయలేము, మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా కోసం ఇంత టైం స్పెండ్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ ఎ లాట్ సత్యభామ గారు. థ్యాంక్ యూ సో మచ్.